This conference will now be recorded. Okay, so in our yesterday's class, we're understanding PEGA is used for developing applications. And to be more particular, a organization can have two types of applications ఉంటాయి అనుకున్నాం కదా. So one is like internal or external అనుకోండి. One is like main website and other thing like intranet అనుకున్నాం. So for every organization, one main application ఉంటే maybe 20-30 internal applications ఉండొచ్చు. So PEGA is mostly used for developing those internal applications అని అనుకున్నాం. Okay, fine. So ఇప్పుడు maybe సో ఒక బ్యాంక్ ప్రాజెక్ట్ తీసుకోండి, మేబీ సిటీ బ్యాంక్ అన్నట్టు అనుకోండి. సో సిటీ బ్యాంక్ ఒక మెయిన్ వెబ్సైట్ www.citibank.com అని ఉంటుంది. అండ్ దానికంటే ఒక క్రెడిట్ కార్డ్ పోర్టల్, లోన్స్ పోర్టల్, సేవింగ్స్ అకౌంట్ పోర్టల్ ఉంటుంది, వాళ్ళ శాలరీ మేనేజ్మెంట్, మేబీ కొరియర్ డిస్పాచ్, ఇలా నెంబర్ ఆఫ్ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ సిటీ క్లయింట్ మేబీ మెయిన్ హెడ్ పర్సన్ ఏం చేస్తారంటే, సో ఇఫ్ హీ వాంట్స్ ఆల్ దీస్ ఇంటర్నల్ అప్లికేషన్స్ టు బి డెవలప్డ్ విత్ పెగా, సో అతను ఏం చేయాలంటే ఫస్ట్ పెగా సిస్టమ్స్ అనేది ఒక కంపెనీ ఉంటుంది. సో పెగా సిస్టమ్స్ కంపెనీతో వీళ్ళు టైఅప్ అయ్యి ఒక లైసెన్స్ తీసుకోవాలి. సో లైసెన్స్ అన్నప్పుడు మనకి జనరల్గా 2 వర్షన్స్ ఆర్ 2 ఎడిషన్స్ ఉంటాయి. పర్సనల్ ఎడిషన్ అంటారు, ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అంటారు. సో ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అనేది చాలా చాలా కాస్ట్లీ. సో ఇలా పెద్ద పెద్ద క్లయింట్స్ వాళ్ళే ఎంటర్ప్రైజ్ ఎడిషన్ తీసుకోగలుగుతారు. సో ఇక్కడ సిటీ క్లయింట్ వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ని పర్చేస్ చేసుకొని అండ్ వాళ్ళు ఆ టూల్ మొత్తాన్ని ఇక్కడ సో అండ్ సో కంపెనీ వాళ్ళకి, అంటే సిటిఎస్ అయినా టీసీఎస్ అయినా సో అండ్ సో కంపెనీకి వెండర్షిప్ ఇచ్చేస్తారు. సో ఇప్పుడు క్రెడిట్ కార్డ్ పోర్టల్ డిజైన్ చేయమని కాగ్నిజెంట్ వాళ్ళని అడిగితే, సో వీళ్ళు ఏం చేయాలి, సో దే హ్యావ్ టు డిజైన్, అంతేనా. సో మేబీ మీరు ఈరోజు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు, మేబీ కాగ్నిజెంట్ అనుకోండి యాజ్ లైక్ ఏ పెగా డెవలపర్. సో మీరు వర్క్ చేసేది సిటీ క్లయింట్ అనుకుంటే, సిటీ క్లయింట్ నుంచి ఒక బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఉంటారు. సో ఆ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు రిక్వైర్మెంట్స్ మొత్తం గ్యాదర్ చేస్తారు. సో ఒక క్రెడిట్ కార్డ్ పోర్టల్ని డిజైన్ చేయాలి, వేర్ ఇట్ షుడ్ బి హ్యావింగ్ 50 స్క్రీన్స్. స్క్రీన్ నెంబర్ 1లో రిక్వైర్మెంట్ ఇది, స్క్రీన్ 2లో రిక్వైర్మెంట్ ఇది, స్క్రీన్ 3 రిక్వైర్మెంట్ ఇది, ఇలా. సో బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసుకుని మీ డెవలప్మెంట్ టీంకి వస్తే వాళ్ళు మీతో డిజైన్ చేయించుకుంటూ ఉంటారు. అంటే ఫర్ ఎవ్రీ అప్లికేషన్ వాట్ ఎవర్ వీఆర్ డిజైనింగ్, బిజినెస్ అనలిస్ట్ నుంచి రిక్వైర్మెంట్స్ రావాల్సిందే కదా. సో బిజినెస్ అనలిస్ట్ రిక్వైర్మెంట్స్ని జనరల్గా ఒక డాక్యుమెంటెడ్ ఫామ్లో ఇస్తారు ఆర్ జీరాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో రిక్వైర్మెంట్స్ మొత్తాన్ని పోస్ట్ చేస్తే స్ప్రింట్ మెథడాలజీలో మేబీ ఫస్ట్ 4 రిక్వైర్మెంట్స్ ఈ స్ప్రింట్లో చేద్దాం, నెక్స్ట్ 4 రిక్వైర్మెంట్స్ స్ప్రింట్ 2, ఇలా డివైడ్ చేసుకుంటూ డిజైన్ చేస్తూ ఉంటారు. సో ఆ రెస్పెక్టివ్ డాక్యుమెంట్, బిజినెస్ అనలిస్ట్ డాక్యుమెంట్ జనరల్గా దాన్ని ఏఎల్ఎస్డి అంటారు కొన్ని ప్రాజెక్ట్స్లో, ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అంటారు, సో బిఆర్ఎస్ డాక్యుమెంట్ అంటారు, బిఆర్డి డాక్యుమెంట్ అంటారు, ఇలా. సో అల్టిమేట్గా బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఇచ్చే రిక్వైర్మెంట్స్ మొత్తాన్ని మనం ఇంప్లిమెంటేషన్, మనం డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉండాలి. యాజ్ ఐ టోల్డ్ యూ, ఇన్ అవర్ కోర్స్ కరికులం 3 ప్రాజెక్ట్స్ చేస్తాం అనుకుంటున్నాం. సో వన్ ఈజ్ లైక్ బ్యాంకింగ్. సో ఒక బ్యాంకింగ్ ప్రాజెక్ట్ చేయాలి, అండ్ ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్ ఒకటి చేయాలి, అండ్ హెల్త్ కేర్. సో హెల్త్ కేర్ అంటే మీరు ఇప్పుడు అపోలో హాస్పిటల్కి కాల్ చేసి సో అండ్ అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళు యూజ్ చేసే అప్లికేషన్ ఎలా ఉంటుంది అనేది డిజైన్ చేయాలి. సో ఈ 3 ప్రాజెక్ట్స్ చేస్తాం. సో టుడే ఐ విల్ షో యూ వన్ ప్రాజెక్ట్ వాట్ విల్ బి పార్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్. సో నిన్న పెగా అంటే ఏంటో చూసాం. సో టుడే వీఆర్ అండర్స్టాండింగ్ వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ పెగా. సో ఈ అప్లికేషన్ మీరు చూస్తే, సో మనకి రియల్ టైంలో ఎలాంటి డే టు డే ఎగ్జాంపుల్స్ ఉంటాయో సేమ్ అలాగే ఉంటుంది. బట్ రియల్ టైంలో మీరు చూసేది అది మేబీ కోడింగ్తో డెవలప్ అయి ఉండొచ్చు. బట్ టుడే మనం చూసేది పెగాలో కోడింగ్ లేకుండా ఎవ్రీ రిక్వైర్మెంట్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము, దట్ ఈస్ ద ఛాలెంజ్. ఓకే, సో లెట్ మీ షో యూ సంథింగ్ లైక్ ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్. సో ఫర్ ఎవ్రీ అప్లికేషన్ ఏ రిక్వైర్మెంట్ కైనా బిఏ వాళ్ళు మీకు ఒక డాక్యుమెంటెడ్ స్క్రీన్ షాట్స్తో సహా ఇస్తారు. సో కన్సిడర్ ఇప్పుడు మనం చేసే ప్రాజెక్ట్కి కూడా ఒక డాక్యుమెంట్ ఉండాలి. సో లెట్ మీ షో యూ ద డాక్యుమెంట్. సో మేబీ ఇదే ఆ డాక్యుమెంట్ అనుకోండి. సో వేర్ ఈ డాక్యుమెంట్లో రిక్వైర్మెంట్ 1 నుంచి లాస్ట్ వరకు అన్ని డాక్యుమెంట్స్ చేసి ఉంటాయి. సో రిక్వైర్మెంట్ 1 వాట్ ఈస్ ఇట్, రిక్వైర్మెంట్ 2, 3, 4 ఎవ్రీథింగ్ ఉంటాయి అన్నమాట. సో యాజ్ పర్ దిస్ రిక్వైర్మెంట్ మీరు ఫస్ట్ అనాలిసిస్ చేయాలి. సో మేబీ ఈ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్లో
50 రిక్వైర్మెంట్స్ ఉంటే యూజర్ స్టోరీస్ ఉంటాం కదా, 50 రిక్వైర్మెంట్స్ ఉంటే ఈ 50 రిక్వైర్మెంట్స్కి మీకు 1 ఇయర్ టైం ఇచ్చారు అనుకుందాం. సో 1 ఇయర్ అంటే ఏంటి, ఫ్రమ్ క్లయింట్ ప్రాస్పెక్టివ్. సో డెవలప్మెంటే 1 ఇయర్ అవ్వాలని కాదు కదా. సో ఫ్రమ్ టుడే 1 ఇయర్లో డిప్లాయ్మెంట్ అంటే ప్రొడక్షన్లోకి వెళ్ళిపోవాలనేది. సో అంటే డెవలప్మెంట్కి ఎంత టైం రావచ్చు, హార్డ్లీ 3 or 4 months. 3 or 4 months అంటే ఈ 50 రిక్వైర్మెంట్స్ని మీరు డెవలప్ చేయాల్సింది 3 monthsలో. సో ఈ పర్టికులర్ డెవలప్మెంట్ పీరియడ్ని స్ప్రింట్స్గా డివైడ్ చేస్తూ ఉంటారు. స్ప్రింట్ 1 4 రిక్వైర్మెంట్స్, స్ప్రింట్ 2 5 రిక్వైర్మెంట్స్, స్ప్రింట్ 3 మేబీ 3 more రిక్వైర్మెంట్స్. ఇలా టోటల్గా ఆ 3 monthsలో మొత్తం అకామిడేట్ చేయాలి. సో ఈ 3 monthsలో మొత్తం ఈ 50 రిక్వైర్మెంట్స్ అకామిడేట్ అవ్వకపోతే దెన్ ఎక్స్ట్రా రిసోర్సెస్తో లోడ్ చేస్తూ ఉంటారు. సో ఈ స్ప్రింట్ మెథడాలజీ, బిఏ ప్రాసెస్ ఇదంతా ఎలా ఉంటుందని కమింగ్ క్లాసెస్లో వస్తాయి, నాట్ ఎ ప్రాబ్లం. సో ఫర్ నౌ మీకు వచ్చే రిక్వైర్మెంట్స్ మొత్తాన్ని మీరు ఫస్ట్ డే 1 అనలైజ్ చేయాలి. 50 రిక్వైర్మెంట్స్ ఉంటే ఫస్ట్ రిక్వైర్మెంట్ వాట్ ఈస్ ఇట్ టాకింగ్ అబౌట్, దానికి ఎంత ఎస్టిమేట్ ఇస్తారు, అంతే కదా, మీరే కదా డెవలప్ చేయాలి. ఫస్ట్ రిక్వైర్మెంట్ మేబీ స్మాల్ మీకు అనిపిస్తే 1 hour, నెక్స్ట్ రిక్వైర్మెంట్ 1 day, థర్డ్ రిక్వైర్మెంట్ 2 days. ఇలా వాట్ ఆర్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ వీఆర్ హ్యావింగ్, సో దాన్ని మీరు స్ప్రింట్స్గా డివైడ్ చేసి ఎస్టిమేట్స్ ఇవ్వాలి. సో ఈ పర్టికులర్ డాక్యుమెంట్ చూస్తే, సో యాజ్ ఐ టోల్డ్ యూ దిస్ ఈస్ టాకింగ్ అబౌట్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ అన్నప్పుడు మేబీ మనకు తెలిసిన ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసి అనుకుందాం, వాట్ ఎవర్. సో నేను ఎల్ఐసిలో ఒక మేనేజర్ అనుకుంది. సో నాకు పెగా అంటే ఏంటో తెలియదు, అవునా. సో ఇక్కడ యూజ్ చేసే అప్లికేషన్ పెగాతో డెవలప్ అయింది అనేది కూడా మనకు అర్థం కాదు. వీఆర్ రియల్ యూజర్స్ ఫర్ దట్. సో ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చాడు ఆస్కింగ్ ఫర్ సమ్ ఎల్ఐసి పాలసీ. సో ఇన్ దట్ సినారియో ఈ పర్సన్కి నేను రిజిస్ట్రేషన్ చేయాలి, తర్వాత స్క్రీన్ 2లో ఆ డీటెయిల్స్ కలెక్ట్ చేయాలి, స్క్రీన్ 3లో పేమెంట్, ఇలా అన్నీ ఉంటాయి కదా. సో అంటే ఇక్కడ రావాల్సిన స్క్రీన్స్ మొత్తాన్ని యాజ్ ఎ పెగా డెవలపర్ ఫ్రమ్ సో అండ్ సో కంపెనీ మీరు అప్లికేషన్ డిజైన్ చేస్తే రియల్ యూజర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఫ్రమ్ దేర్ ఇంకా ఇంటరాక్షన్స్ అన్నీ జరుగుతూ వస్తాయి. సో అంటే ఇప్పుడు ఎల్ఐసి పర్సన్కి అప్లికేషన్ ఎలా కనిపిస్తుంది అనేది వీఆర్ ట్రైంగ్ టు డిజైన్. ఓకే, సో ఒక ఎల్ఐసి ఎంప్లాయీకి అప్లికేషన్ ఎలా కనిపిస్తుంది, రియల్ పోర్టల్. ఓకే, రియల్ పోర్టల్స్ ఎలా కనిపిస్తాయి అనేది ఈ డాక్యుమెంట్ మొత్తం డిస్కస్ చేస్తుంది. సో లెట్ us see రిక్వైర్మెంట్ బై రిక్వైర్మెంట్. సో రిక్వైర్మెంట్ 1 ఏముంది ఇక్కడ, ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ యూజర్ పోర్టల్. యూజర్ అంటే ఎవరు, హూ ఎవర్ ఈస్ యూజింగ్ దట్. సో పెగా అప్లికేషన్కి జనరల్గా 4 రోల్స్ ఉంటాయి. పెగానే కాదు, ఏదైనా తీసుకోండి. జనరల్గా ఒక పెగా అప్లికేషన్ గురించి స్పెసిఫిక్గా చూస్తే పెగా అప్లికేషన్కి 4 రోల్స్ ఉంటాయి. సో పెగా అప్లికేషన్ లోపల ఎవరెవరు లాగిన్ అవుతారు అంటే, ఫస్ట్ ఒక డెవలపర్ లాగిన్ అవుతాడు. సో వాడు లాగిన్ అయ్యే కదా ఏదైనా డెవలప్మెంట్ చేయాలి. తర్వాత డెవలప్మెంట్ అయిన తర్వాత టెస్టర్స్ అయినా లాగిన్ అవ్వాలి. సో టెస్టర్స్ లాగిన్ అయ్యి ఏదో టెస్ట్ చేసుకునే కదా. తర్వాత రియల్ యూజర్సే కదా, అల్టిమేట్గా రియల్ యూజర్స్, మేనేజర్స్, ఇలా 4 రోల్స్ ఉంటాయి. ఆ రోల్స్ అనేవి ఏంటో తర్వాత చూద్దాం. సో ఇప్పుడు ఒక రియల్ యూజర్ అనేవాడు కూడా లాగిన్ అయ్యి ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది కాబట్టి యూజర్ పోర్టల్ గురించి మాట్లాడుతూ ఉంటుంది ఇదంతా. సో యూజర్ పోర్టల్ బై డిఫాల్ట్గా కనిపించాల్సిన స్క్రీన్ ఇది. ఓకే, సో వన్స్ ఎన్ యూజర్ పోర్టల్ ఈజ్ లాంచ్డ్, డిఫాల్ట్ స్క్రీన్ షెల్ బి డిస్ప్లేడ్ ఇన్ దిస్ వే. ఓకే, సో నేను ఒక ఎల్ఐసి ఎంప్లాయీ లాగా లాగిన్ అయితే, సో వెల్కమ్ టు లైఫ్ ఇన్సూరెన్స్ ఎల్ఐసి ఆర్ సమ్ డీటెయిల్స్ రావటం. సో ఈ బ్యానర్ పేజ్ ఇలా రావాలి అనేది. సో ఈ పర్టికులర్ స్క్రీన్ డిజైన్ చేయాలంటే మీకు ఏమర్థమవుతుంది, లెఫ్ట్ సైడ్ ఒక స్మాల్ లెఫ్ట్ ప్యానల్ ఉంది అండ్ అబౌవ్ ఒక ఇమేజ్ లాగా ఉంది. సో దీనికి ఎంత ఎస్టిమేట్ ఇవ్వచ్చు, హార్డ్లీ 2 hours, అంత కూడా ఎక్కువే. సో మేబీ 1 or 2 hours అంతే. సో రిక్వైర్మెంట్ 1కి మీరు సో అండ్ సో ఎస్టిమేట్స్ ఇస్తారు. నెక్స్ట్ ఇంకేముంది, సో ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి చూస్తే దిస్ ఈజ్ అవర్ యాక్చువల్ పెగా టూల్. సో అదే మన అవుట్పుట్ చూస్తే ఇక్కడ సో బై డిఫాల్ట్గా యూజర్ పోర్టల్ ఇలా రావాలని ఉంది. సో ఇన్ కంపారిజన్ విత్ దిస్ సేమ్ ఉందో లేదో చెక్ చేసుకుంటారు టెస్టర్స్, అంతే కదా. సో ఇక్కడ ఇమేజ్ ఎలా ఉంది యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఎలా ఉంది. ఓకే ఫైన్. సో రిక్వైర్మెంట్ 1 అది. అండ్ రిక్వైర్మెంట్ 1లో అగైన్ సబ్ రిక్వైర్మెంట్స్. సో ఇఫ్ దిస్ బటన్ ఈస్ క్లిక్డ్, URL షుడ్ బి ఓపెన్డ్ ఇన్ న్యూ విండో.
సో ఈ బటన్ మీద క్లిక్ చేస్తే ఇట్ షుడ్ బి ఓపెన్డ్ ఇన్ న్యూ విండో ఇట్ సెన్స్. సో అది క్లిక్ చేస్తే న్యూ విండోకి వెళ్తుందా లేదా అనేది పాయింట్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో వర్కింగ్. సో దీనికి హార్డ్లీ 10 మినిట్స్ ఉంటుంది అంతే ఎస్టిమేట్. 10 మినిట్స్ అంతే. సో 10 మినిట్స్ అంటే మనకు అనిపించిన టైం ఇవ్వం జనరల్గా. ఒక డెవలపర్గా నేను 10 మినిట్స్లో చేయగలిగిన మినిమం 4 అవర్స్ ఇస్తాం సేఫ్ సైడ్, అవునా, మినిమం 4 అవర్స్ ఇస్తూ ఉంటాం. ఆఫ్టర్ దట్ requirement 1.2, this is talking about this portal helps in accessing existing customer or to register new customer. సో ఇప్పుడు ఎల్ఐసి ఎంప్లాయీ లాగా నేను ఈ పోర్టల్ ఎందుకు యూస్ చేస్తాను? ఒక న్యూ కస్టమర్స్కి పాలసీస్ ఇష్యూ చేయడం ఆర్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి సమ్ కైండ్ ఆఫ్ హెల్ప్ రెన్యువల్ అయినా ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ అయినా వస్తాయి. సో అంటే దిస్ పోర్టల్ యూజింగ్ విచ్ వీ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ఫర్ క్రియేటింగ్ న్యూ కస్టమర్ ఆర్ ఆల్రెడీ అండ్ ఎగ్జిస్టింగ్. అంటే మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఆప్షన్స్ కనిపించాలి. ఆల్రెడీ ఏ మెంబర్ ఆర్ రిజిస్టర్ న్యూ మెంబర్, ఇలా ఆప్షన్స్ కనిపించాలి. ఆ స్క్రీన్ షాట్లు ఏమైతే ఉన్నాయో ఎగ్జాక్ట్లీ ఇక్కడ మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ఆ స్క్రీన్ షాట్స్ని టెక్నికల్గా మాకప్స్ అంటారు. సో బేస్డ్ ఆన్ దట్ మాకప్ ఇక్కడ మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి, లేకపోతే టెస్టింగ్ టీమ్ నుంచి చాలా డిఫెక్ట్స్ వస్తాయి, అవునా. ఫైన్. సో మేబీ 1.2 అంటే 3 సబ్ రిక్వైర్మెంట్స్ కంప్లీట్ అయిపోయాయి. సో నెక్స్ట్ ఏంటి? సో నౌ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ రిజిస్టర్ ఏ న్యూ మెంబర్. ఓకే, సో ఇక్కడ రిజిస్టర్ ఏ న్యూ మెంబర్ క్లిక్ చేస్తే వాట్ షుడ్ హ్యాపెన్ అనేది ఇక్కడ ఉంది. సో వాట్ షుడ్ హ్యాపెన్ అనేది ఇక్కడ ఉంది. సో లెట్ మీ క్లిక్ ఆన్ దట్. రిజిస్టర్ ఏ న్యూ మెంబర్ క్లిక్ చేస్తే, సారీ, సో రిజిస్టర్ ఏ న్యూ మెంబర్ క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. లెట్ మీ షో యూ ఫ్రమ్ హియర్. ఓకే, సో రిజిస్టర్ న్యూ మెంబర్ క్లిక్ చేస్తే మీకు యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఏదైతే ఇంప్లిమెంటేషన్ ఉందో అదే రావాలి. సో రిక్వైర్మెంట్ 2.1 వేర్ స్క్రీన్ నెంబర్ 1 ఏంటి? పర్సనల్ డీటెయిల్స్. కస్టమర్ రిజిస్టర్ చేయడమే కదా ఫస్ట్ ఉండేది. సో ఈ పర్సనల్ డీటెయిల్స్లో ఎస్టర్డే మనం చూసిన మాకప్, దట్ ఈస్ లైక్ హౌ టు ఇంక్లూడ్ వన్ ఇమేజ్, బిలో దట్ ఒక వీడియో, బిలో దట్ ఆఫ్టర్ దట్ కలర్ స్టైలింగ్స్, ఇవన్నీ. సో ఈ స్క్రీన్ డిజైన్ చేయడం అనేది ట్రెడిషనల్ వేలో అంత ఈజీ కాదు. సో ట్రెడిషనల్ వేలో యూజింగ్ HTML ఇలా చేయాల్సి వస్తే సో మినిమం 1 డే ఆర్ 2 డేస్ టైం తీసుకోవచ్చు. బట్ పెగాలో హార్డ్లీ ఇది 1 అవర్లో అయిపోతుంది. సో మీరు ఎక్కడ కోడింగ్ చేయాల్సిన అవసరం లేదు. సో అంటే యూ కెన్ స్ట్రైట్ అవే టేక్ కేర్ ఆఫ్ దట్ హైట్ అండ్ విడ్త్, అండ్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ దట్ స్టైలింగ్స్, అండ్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ దట్ కలర్స్ ఆల్సో. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే బ్లూ కలర్, బ్యాక్గ్రౌండ్ స్కై బ్లూ కలర్, సో ఎవ్రీథింగ్. అంటే ఓవరాల్ మాకప్ ఇలా ఉండాలి, అండ్ ఇక్కడ అలా ఉందో లేదో క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ అగైన్ యు ఆర్ సపోజ్ టు ఇంప్లిమెంట్ లైక్ ఫస్ట్ నేమ్. సో సింపుల్గా మీకు ఒక మాకప్ ఇస్తే అకార్డింగ్ టు దట్ మీరు డిజైన్ చేస్తే, ఓకే, సో అందులో డేటా ఏం యాక్సెప్ట్ చేయాలనేది కూడా ఉంటుంది కదా. నేను ఫస్ట్ నేమ్ అన్నదాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. సో ఫస్ట్ నేమ్లో డాట్స్ తీసుకుంటుందా, ఆర్ 1 2 3 కరెక్ట్ ఫస్ట్ నేమా? నో. సో అంటే బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఏం చేస్తారు? దే విల్ బి గివింగ్ యూ వన్ మాకప్, అండ్ ఆఫ్టర్ దాట్ ఆ మాకప్లో ఉన్న ఫీల్డ్స్కి, టెక్స్ట్ బాక్సెస్ అనుకుంటే ఆ మాకప్లో ఉన్న ఫీల్డ్స్కి వాట్ టైప్ ఆఫ్ డేటా ఇట్ షుడ్ యాక్సెప్ట్ అనేది కూడా ఇస్తారు. అంటే ఫర్ ఎవ్రీ రిక్వైర్మెంట్ మీకు ఒక మాకప్ ఇవ్వాలి. అండ్ దానికి కింద స్క్రోల్ చేసి చూస్తే సో దేర్ విల్ బి సంథింగ్ కాల్డ్ విడ్జెట్ టేబుల్. సో ఈచ్ అండ్ ఎవ్రీ రిక్వైర్మెంట్కి మీకు విడ్జెట్ టేబుల్ అంటారు. సో విడ్జెట్ టేబుల్ ఏముంటుంది? సో ఆ స్క్రీన్ షాట్ 1లో ఉన్న UI ఎలిమెంట్, UI అంటే ఏంటి? యూజర్ ఇంటర్ఫేస్ ఎలిమెంట్. సో ఆ UI ఎలిమెంట్ హౌ ఇట్ షుడ్ యాక్సెప్ట్ ద డేటా అనేది ఉంటుంది. సో ఫస్ట్ నేమ్ ఉందా? సో ఇక్కడ ఉన్న ఫస్ట్ నేమ్ ఎలా యాక్సెప్ట్ అవ్వాలి? సో ఫస్ట్ నేమ్ ఇట్ షుడ్ బి లైక్ మ్యాండేటరీ. ఇక్కడ మ్యాండేటరీ అంటే స్టార్ సింబల్ ఉండాలి, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఎడిటబుల్. ఓకే, సో పాసిబుల్ వాల్యూస్ మినిమం 4, maximum 16, ఇలా రెస్ట్రిక్షన్స్ వస్తాయి. ఓకే, సో అంటే యు ఆర్ సపోజ్ టు డిజైన్ యాజ్ పర్ దిస్ విడ్జెట్ టేబుల్ అండ్ మాకప్ కాంబినేషన్. సపోజ్ ఇక్కడ మీకు అబోవ్ మాకప్లో, సో ఇక్కడ అబోవ్ మాకప్ తీసుకోండి. ఇక్కడ ఫస్ట్ నేమ్కి స్టార్ సింబల్ లేదు అనుకుందాం. ఫస్ట్ నేమ్కి స్టార్ సింబల్ లేదు, బట్ విడ్జెట్ టేబుల్లో మ్యాండేటరీ ఎస్ అని ఉంటే, సో అప్పుడు ఏది ఇంప్లిమెంట్ చేయాలి మీరు? సో మాకప్లో స్టార్ సింబల్ లేదు, విడ్జెట్ టేబుల్లో ఎస్ అని ఉంది, అప్పుడు ఏది ఇంప్లిమెంట్ చేస్తారు? సపోజ్ ఇఫ్ ఐఎమ్ టెస్టర్, నేనే టెస్టర్ అనుకుంటే నేను ఒక డిఫెక్ట్ లాక్ చేస్తాను కన్సిడరింగ్ మాకప్ యాజ్ ద రిఫరెన్స్. పోనీ మీరు మాకప్తో రిఫరెన్స్ చేస్తే
నేను విడ్జెట్ టేబుల్ రిఫరెన్స్ తీసుకుని అప్పుడు నేను డిఫెక్ట్ లాక్ చేయొచ్చా? అవునా కదా, డిఫెక్ట్ లాక్ చేయొచ్చు. సో ఇన్ దట్ సినారియో డే 1 వై డిడ్ యూ నాట్ రిపోర్ట్ అని బిజినెస్ అనలిస్ట్ అంటారు. సో డే 1 మీకు ఈ డాక్యుమెంట్ ఇచ్చి డిజైన్ ఆర్ అనాలిసిస్ చేసుకోమంటారు కదా, అనాలిసిస్ అప్పుడే మీరు మొత్తం తరోగా మొత్తం అనాలిసిస్ చేయాలి. సో యూ కెన్ టేక్ ఆల్మోస్ట్ లైక్ 4 days ఆల్సో ఫర్ దిస్ రిక్వైర్మెంట్ అనాలిసిస్. సో మీరేమి డే 1 వర్క్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు, రిక్వైర్మెంట్కి అనాలిసిస్ ఇస్తారు. సో అన్ని రిక్వైర్మెంట్స్ అంతా కనెక్టెడ్గా ఉందో లేదో చూసుకోవాలి. Okay, so you can just drop one email to business analyst saying like, in mockup there is no star symbol, but in widget table star symbol is there. So can you please confirm అన్నాం అనుకోండి. సో వాళ్ళు ఏం చేస్తారు, ఈ డాక్యుమెంట్ని న్యూ వర్షన్ రిలీజ్ చేస్తారు. వర్షన్ 1 అవుతుంది అండ్ న్యూ వర్షన్ వస్తే వర్షన్ 1.1 ఇస్తారు. వర్షన్ 1.1లో ఏమవుతుంది, సో మీ రెస్పెక్టివ్ చేంజెస్ అన్ని యాడ్ చేస్తారు. సో రెస్పెక్టివ్ చేంజెస్ యాడ్ అయిన తర్వాత టాప్లో ఇక్కడ వర్షన్ హిస్టరీ అని ఉంటుంది. సో వర్షన్ హిస్టరీలో అగైన్ వన్ మోర్ థింగ్ యాడ్ చేయాలి. సో దీస్ ఆర్ ఆల్ ద చేంజెస్ యాడెడ్ బై బిజినెస్ అనలిస్ట్. పేజ్ నెంబర్ 4లో ఈ చేంజెస్ చేసాము ఇలా, అవునా కదా. సో ఇప్పుడు మీ డాక్యుమెంట్కి 2 వర్షన్స్ వచ్చినాయా, వర్షన్ 1, 1.1. సో యాజ్ ఎ టెస్టర్ నేను ఓల్డ్ వర్షన్ తీసుకుని టెస్ట్ చేస్తే అది కరెక్టా? యాజ్ ఎ డెవలపర్ మీరు ప్రీవియస్ వర్షన్ తీసుకుని డెవలప్మెంట్ చేయడం కరెక్టా? నో. Every time you have to understand picking up the latest version. సో మనందరికీ కామన్గా షేర్ పాయింట్ యాక్సెస్ అని ఇస్తారు ఆఫీస్లో. సో ఆ షేర్ పాయింట్లో లేటెస్ట్ది పిక్ చేసుకోవాలి. వర్షన్ 1, 1.1, 1.2 ఇలా ఉంటాయి. ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు టేక్ ద లేటెస్ట్ వర్షన్. సో లేటెస్ట్ వర్షన్ తీసుకుని డిఫెక్ట్స్ లాక్ చేస్తారు వాళ్ళు. మీరు లేటెస్ట్ తీసుకోకుండా చేస్తే మీదే తప్పు. ఓకే ఫైన్. సో ఎవ్రీథింగ్ విడ్జెట్ టేబుల్లోనే స్ట్రైట్ అవే ఇక్కడ ఉంటుంది. So first name, so minimum 4, maximum 16. Last name should not be equal to first name. So last name, first name రెండు ఈక్వల్గా వస్తే ఎర్రర్ రావాలి కదా. ఎర్రర్ ఏముంది, సో ప్లీజ్ ఎంటర్ లాస్ట్ నేమ్ డిఫరెంట్ టు ఫస్ట్ నేమ్ అనేది ఉంది. సో ఈ పర్టికులర్ ఎర్రర్ మెసేజ్ అది ఏ కలర్లో ఉండాలి, ఏ హైట్లో ఉండాలి, అలాంటిది మీకు ఏమన్నా మాకప్లో ఇచ్చారా? సో ఇదే మీ మాకప్. మీ మాకప్లో ఆ ఎర్రర్ మెసేజ్ ఏముండాలనేది ఉందా? లేదు. సో ఇన్ దట్ సినారియో యాజ్ ఎ డెవలపర్ నాకు నచ్చింది పెట్టాను అనుకోండి, అంటే రెడ్ కలర్లో డిజైన్ చేస్తే టెస్టింగ్ టీం వాళ్ళు దాంతో హ్యాపీగా లేకపోయే ఛాన్స్ కూడా ఉంటుంది కదా. అంటే వాళ్ళు డిఫెక్ట్ లాక్ చేయొచ్చా? వాళ్ళు డిఫెక్ట్ లాక్ చేస్తారా లేదా? చేయొచ్చా? సో మేబీ వాళ్ళు ఒక డిఫెక్ట్ లాక్ చేశారు అనుకోండి. సో ఇన్ దట్ సినారియో యాజ్ ఏ డెవలపర్ విల్ యూ యాక్సెప్ట్ దట్? సో ఎప్పుడైనా టెస్టింగ్ టీం వాళ్ళ థాట్ ఏముంటుంది, మోర్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ చూపించుకోవాలనేది. డెవలప్మెంట్ టీం వాళ్ళ పాయింట్ ఏంటి, లెస్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ చూపించుకోవాలనేది. ఓకే, లెస్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ అన్నట్టు ఉంటుంది. సో టెస్టింగ్ టీం వాళ్ళకి సో మేబీ ఒక అబ్జర్వేషన్ కూడా డిఫెక్ట్ లాగా లాక్ చేయాలనిపిస్తుంది, బట్ యాజ్ ఎ డెవలపర్ మీరు యాక్సెప్ట్ చేయరు. ఎవ్రీ టైం డెవలపర్కి టెస్టర్కి ఫైటింగ్ జరుగుతూనే ఉంటాయి. సో ఇన్ దట్ సినారియో సొల్యూషన్ ఏంటి, టెస్టింగ్ టీం వాళ్ళు ఏమంటారు, సో ఇక్కడ ఈ డాక్యుమెంట్లో రెడ్ కలర్తో లేదు, మీరు ఇంప్లిమెంట్ చేశారు, దిస్ ఈస్ డిఫెక్ట్ ఫర్ మీ అని అంటారు. సో డెవలప్మెంట్ టీం ఏమంటుంది, సో అక్కడ రెడ్ కలర్తోనే రావాలని ఏమీ లేదు కదా, సో వితౌట్ హ్యావింగ్ ఎనీ ప్రూఫ్ హౌ డిడ్ యూ లాగ్ అంటారు. సో అప్పుడు డెవలపర్కి టెస్టర్కి కనుక ఫైట్ అయితే సో వాళ్ళు బిజినెస్ అనలిస్ట్కి వెళ్తారు. సో బిజినెస్ అనలిస్ట్ ట్రయాజ్ చేస్తారు ఆ డిఫెక్ట్ని, సమ్ కన్ఫర్మేషన్ లాగా చేస్తూ ఉంటారు, డిఫెక్ట్ గోయింగ్ ఫర్ ట్రయాజ్ అంటారు. సో బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఏం చేయాలి, ఓకే లెట్స్ గో విత్ డెవలప్మెంట్ టీమ్స్ ఐడియా, సో దిస్ ఈస్ ఫైన్. సో టెస్టింగ్ టీమ్ ప్లీజ్ క్లోజ్ ద డిఫెక్ట్, ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్, ప్లీజ్ మార్క్ ఇట్ లైక్ ఇన్వాలిడ్ డిఫెక్ట్, క్లోజ్ చేయమంటారు. అంటే మొత్తం డెవలప్మెంట్ అయిన తర్వాత టెస్టింగ్ అయిన తర్వాత సో టెస్టింగ్ టీం వాళ్ళు జనరల్గా ఏం చేయాలంటే వాళ్ళు రేస్ చేసిన డిఫెక్ట్స్ ఎన్ని, అందులో ఎన్ని వ్యాలిడ్, హౌ మెనీ ఇన్వాలిడ్, ఈ కౌంట్ ఉంటుంది కదా. సో వాళ్ళు ఇన్వాలిడ్ డిఫెక్ట్స్ కౌంట్ రేస్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళకైనా బ్యాడ్ నేమ్. సో సమ్ ఇన్వాలిడ్ డిఫెక్ట్స్. ఓకే, సో అందుకనే టెస్టింగ్ టీం వాళ్ళకి ఏమైనా డిఫెక్ట్ వస్తే ఫస్ట్ వాళ్ళ సేఫ్ సైడ్ డెవలపర్ కన్ఫర్మేషన్ తీసుకుంటారు. సో ఇది రిక్వైర్మెంట్, మీరు ఇలా ఇంప్లిమెంట్ చేయలేదు, సో ఐఎమ్ లాగింగ్ వన్ డిఫెక్ట్, ప్లీజ్ డోంట్ ఫైట్ అన్నట్టు సమ్ కైండ్ ఆఫ్ ముందే ప్రయర్ అడ్వాన్స్ చేసి సో డిఫెక్ట్ లాక్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇలా అనమాట. ఓకే, వాట్ ఎవర్ ద థింగ్ ఇక్కడ మనం మాకప్ బేస్ చేసుకుని చేస్తూ ఉంటాం.
సో హియర్ ఇట్ ఇస్ టాకింగ్ లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, మొబైల్ నెంబర్. సో దీన్ని మనం సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాము. ఆఫ్టర్ దట్ ఫస్ట్ నేమ్లో డేటా ఏముండాలి, లాస్ట్ నేమ్లో ఏముండాలి, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ విడ్జెట్ టేబుల్లోనే ఉంటుంది. యాజ్ పర్ దట్ వీ హ్యావ్ టు డిజైన్. Okay, according to that only we have to design. So let me enter some test data. And date of birth ki general ga em untundante automatic age calculation untundi. Suppose if I am entering date like this, so age anta 23 years. Ante whatever the age we enter, date of birth we enter, adi server time nunchi subtract ayi, so it will be calculated into years. Avuna kada? So similar ga, or మీరు ఏమైనా గవర్నమెంట్ ఎగ్జామ్కి ఏమైనా అప్లై చేస్తున్నారు అనుకోండి, సంథింగ్ ఎస్బీఐ, పిఓ ఆర్ వాట్ ఎవర్, అక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే ఇమీడియట్గా మీకు ఒక పాపప్ వస్తుంది. సో యువర్ ఏజ్ ఈస్ గ్రేటర్ దాన్ 25 ఆర్ గ్రేటర్ దాన్ 30, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అనేది. సో ఆ రిక్వైర్మెంట్ అక్కడ చేయాల్సి వస్తే చాలా టైం పడుతుంది. బట్ పెగాలో ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 10 minutes అంతే. కోడింగ్ ఏమి లేకుండా జస్ట్ 10 minutesలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. So how to go for days calculation, how to go for time calculation, all these things తెలియాలి. And here it is asking for something called gender. So gender అంటే నార్మల్గా రేడియో బటన్స్ అప్లై చేస్తాం. రేడియో బటన్స్ అంటే సర్కిల్స్ ఉంటాయి. బట్ లేటెస్ట్ బిఏ రిక్వైర్మెంట్స్ మొత్తం రేడియో బటన్స్ని సెగ్మెంటెడ్ ఫామ్తో చేయమంటారు. సో సెగ్మెంట్స్ అంటే ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, మొబైల్ నెంబర్. సో మొబైల్ నెంబర్ ఎలా ఉండాలి జనరల్గా? సో ఇక్కడ యూజ్ చేసేది మేబీ ఎల్ఐసి వాళ్ళు అనుకుంటే, అంటే ఇండియన్దే కదా. సో ఇండియన్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది? మొబైల్ నెంబర్ షుడ్ బి ఓన్లీ 10 digits. అవునా కదా? ఇట్ షుడ్ బి ఓన్లీ 10 digits. దట్ టు ఇట్ షుడ్ స్టార్ట్ ఓన్లీ విత్ 9 ఆర్ 8 ఆర్ 7 ఆర్ 6 అంతే కదా. 2తో స్టార్ట్ అయ్యే మొబైల్ నెంబర్ అలా ఉండదు. సో మేబీ ఇదే పెగా ప్రాజెక్ట్ వాళ్ళు యుఎస్ వాళ్ళు యూజ్ చేస్తే అక్కడ మొబైల్ నెంబర్ ఎలా ఉండాలి? +1 బ్రాకెట్లో 3 numbers హైఫన్ అగైన్ 3 numbers హైఫన్ ఇలా ఉంటుంది. అవునా కదా? సో అంటే బేస్డ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్, సో రెస్పెక్టివ్ ఫీల్డ్ ఎలా యాక్ట్ చేయాలి అనేది చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. విడ్జెట్ టేబుల్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. సో మేబీ లెట్ మీ గో విత్ 10 digits. ఓకే, ఫైన్. అండ్ ఇక్కడ ఈమెయిల్ ఐడి, లెట్ మీ ఎంటర్ సమ్ టెస్ట్ ఈమెయిల్ ఐడి. ఓకే, సో ఆఫ్టర్ దట్ సంథింగ్ లైక్ అడ్రస్ అనుకోండి. అండ్ హియర్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ఆధార్ కార్డ్ నెంబర్. సో ఇండియాలో ఆధార్ కార్డ్ నెంబర్ అంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి? 12. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. సో రిక్వైర్మెంట్ టు పర్సనల్ డీటెయిల్స్ అనుకుంటే, సో మెయిన్ రిజిస్ట్రేషన్ పేజ్ షుడ్ బి హ్యావింగ్ వన్ ఇమేజ్ టు ద లెఫ్ట్ కార్నర్, వీడియో షుడ్ బి ప్లేడ్ బిలో దట్, అండ్ తర్వాత దిస్ ఈస్ టాకింగ్ అబౌట్ దిస్ వన్, అండ్ విడ్జెట్ టేబుల్ షెల్ హ్యావ్ బ్లూ కలర్ హెడ్డింగ్. ఓకే, సో సమ్ ఐకాన్ ఏదో ఉండాలి, and it should be expanded by default, everything ఉంటుంది. And now it is talking about something called Aadhaar card number. So Aadhaar card number అంటే, so it should be 12 digits అంతేనా? సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి అంటే, ఇన్ ఆధార్ కార్డ్ వాలిడేషన్ ఫర్ ఆధార్ కార్డ్, సో ఇట్ షుడ్ నాట్ హ్యావ్, అంటే టోటల్ ఆఫ్ 12 digits ఉండాలి లాస్ట్లో చూస్తే. సో ఇక్కడ చూడండి, కొన్ని టోటల్ 12 digits ఉండాలి. అండ్ దేర్ షుడ్ బి స్పేస్ ఆఫ్టర్ ఎవ్రీ 4 digits. అండ్ ఇట్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ 1. సో ఆధార్ కార్డ్ నెంబర్ అనేది 1తో స్టార్ట్ అవ్వకుండా అనేది రిక్వైర్మెంట్ ఇక్కడ. ఓకే, సో నో ఆల్ఫాబెట్స్, నో స్పేసెస్, సారీ నో ఆల్ఫాబెట్స్, ఓన్లీ 10 digits, 12 digits ఇలా. సో ఇది ఎగ్జాక్ట్లీ యాజ్ పర్ దట్ యాక్ట్ చేయాలి. సో మేబీ లెట్ మీ ఎంటర్ వ్యాలిడ్ ఆధార్ కార్డ్ నెంబర్. ఓకే, సో టోటల్ 12 digits వచ్చాయా? అండ్ ఇప్పుడు నాకు ఎర్రర్ ఏమన్నా వస్తుందా? లేదు. సపోజ్ ఇక్కడ ఆల్ఫాబెట్ ఇస్తే రాంగ్ ఏనా? సో ఎర్రర్ రావాలా? వచ్చేస్తుంది. సో ఇన్వాలిడ్ ఆధార్ కార్డ్ నెంబర్ అని వస్తుంది. మేబీ ఇఫ్ ఐఎమ్ గివింగ్ కరెక్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ వితౌట్ స్పేసెస్, సో స్టిల్ ఎర్రర్ వస్తుంది. అవునా? మేబీ కరెక్ట్గా ఇస్తే, సో కరెక్ట్గా ఇద్దాం, ఇట్ విల్ యాక్సెప్ట్. అండ్ స్టార్టింగ్ క్యారెక్టర్ వచ్చి 1 అని ఇస్తే ఎర్రరే కదా, సో ఎర్రర్ వస్తుంది. ఓకే, సో హౌ టు వ్యాలిడేట్ దిస్ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్ అనేది తెలియాలి. సో ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఏం చేస్తుంది? టోటల్ క్యారెక్టర్ కౌంట్ ఎంత ఉందో చూసుకుంటుంది, ఇంక్లూడింగ్ స్పేసెస్. స్పేసెస్తో కలిపి 15 or 16 రావాలి. అవును. అండ్ ఇట్ ఈస్ చెకింగ్ ఫర్ ఎవ్రీ 4th పొజిషన్. 4th పొజిషన్లో స్పేస్ ఉందా లేదా. అండ్ అగైన్ ఇట్ ఈస్ చెకింగ్ ఫర్ ఫస్ట్ పొజిషన్, అందులో 1 కాకుండా అదర్ నెంబర్ ఉందా లేదా. ఓకే, సో ఈ రిక్వైర్మెంట్ కనుక మనం చేయగలిగితే ఇన్ ఫ్యూచర్ మీరు ఏ రిక్వైర్మెంట్స్ అయినా చేస్తారు.
సో ఇప్పుడు మీరు జాయిన్ అయ్యేది మేబీ సమ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఎల్ఐసి కంపెనీ అనుకోండి. సో అక్కడ ఎగ్జిస్టింగ్ కస్టమర్ ఒక అతను వచ్చాడు. సో ఎగ్జిస్టింగ్ కస్టమర్ అన్నప్పుడు ప్లీజ్ ఎంటర్ యువర్ ఆర్ ప్లీజ్ గివ్ యువర్ పాలసీ నెంబర్ అని అంటారా మీరు? సో పాలసీ నెంబర్ ఎలా ఉండాలి? మేబీ 123/456/89-45 ఇలా ఏదో ఉండాలనుకోండి. అంటే టోటల్ క్యారెక్టర్ ఎంత ఉండాలి టెక్స్ట్ బాక్స్లో అనేది ఫస్ట్ చెక్ చేయాలా మీరు. ఆఫ్టర్ దాట్ ఎవ్రీథింగ్ లైక్ నెంబర్స్ /హైఫన్ ఈ 3 తప్ప ఇంకేమన్నా ఉన్నాయా? లేవు. సో అంటే హైఫన్ తర్వాత 3 వచ్చేలేదో చెక్ చేసుకోవాలా, స్లాష్కి తర్వాత 2 తర్వాత హైఫన్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలా. సో అంటే ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ వన్ రిక్వైర్మెంట్ ఇంప్లిమెంటేషన్ అలాంటివి మీరు ఏమైనా చేయగలుగుతారు కదా. సో అలాంటివి మీరు ఏమైనా చేయగలిగేటట్టు ఉండాలి. ఓకే, సో ఇది కూడా ఇట్ విల్ నాట్ టేక్ మోర్ దెన్ 1 hour టైం. సో అదర్ టెక్నాలజీస్లో అయితే ఇట్ విల్ టేక్ మినిమం 2 days. ఓకే ఫైన్. సో ఇక్కడ మీరు చెక్ చేస్తే సో సేమ్ దీని మీద మౌస్ ఓవర్ చేస్తే ఆ పాపప్ రావటం ఎవ్రీథింగ్ చాలా క్లియర్గా ఉంటుంది. సో యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ దాట్. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ పాన్ కార్డ్ నెంబర్. సో పాన్ కార్డ్ నెంబర్ అంటే మన ఇండియన్లో టోటల్ 10 digits ఉంటాయి. సో అందులో ఫస్ట్ 5 వచ్చేసి ఆల్ఫాబెట్స్ ఇన్ అప్పర్ కేస్, నెక్స్ట్ 4 నెంబర్స్, లాస్ట్ది అగైన్ ఆల్ఫాబెట్ ఇన్ అప్పర్ కేస్. సో మీరు బియాండ్ దిస్ ఏది ఎంటర్ చేసినా అది ఎర్రర్ రావాలి. సో లెట్ మీ ఎంటర్ కరెక్ట్ వాల్యూ. ఫస్ట్ 5, 4 నెంబర్స్, సమ్ ఆల్ఫాబెట్ కరెక్టే కదా. సో మేబీ ఇదే మనం లోవర్ కేసులో ఎంటర్ చేస్తే ఇట్ విల్ త్రో ద ఎర్రర్. ఓకే, అండ్ మేబీ ఇక్కడ ఈ పొజిషన్ వేరేది ఏమైనా ఇస్తే ఇట్ విల్ త్రో ద ఎర్రర్. వాట్ ఎవర్ ఇట్ ఈస్ టోటల్ 10 ఉన్నా లేదా, ఫస్ట్ 5 ఆల్ఫాబెట్సా లేదా, ఫస్ట్ 5 కూడా అప్పర్ కేసులో ఉందా లేదా, నెక్స్ట్ 4 నెంబర్సా కాదా, ఈచ్ అండ్ ఎవ్రీ పొజిషన్ని చెక్ చేసుకోవాలి. సేమ్ ఈ రిక్వైర్మెంట్ చేయగలిగితే ఇది చేసేస్తారు. సో ఇలాంటి మీరు సబ్ రిక్వైర్మెంట్స్ ఏమి ఇచ్చినా వీ కెన్ ఇంప్లిమెంట్. సో ఫర్ వన్ డిస్కషన్ మన క్లాస్లో ఒక టాపిక్ జరిగితే దానికి రిలేటెడ్గా మీకు 4 or 5 అసైన్మెంట్స్ వస్తాయి పర్ డే. సో అసైన్మెంట్స్ మొత్తం మీరు తరో ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. సో ఎనీ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్ మీరు చేయగలుగుతారు. ఓకే, దిస్ ఈజ్ యాక్సెప్టింగ్. సో స్క్రీన్ నెంబర్ 1లో ఇదంతా ఉంది. ఓకే, సో అగైన్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ సంథింగ్ లైక్ అప్లోడింగ్. సో ఇక్కడ అప్లోడ్ క్లిక్ చేస్తే ఇట్ హ్యాస్ టు ఆస్క్ ఫర్ ఆధార్ కార్డ్ సాఫ్ట్ కాపీ టు బి అప్లోడెడ్. Okay, so how to implement this? On clicking of that button, how to get one pop-up? Again, in select cheste mana documents ala pull out ayi save avtam. Everything is like existing behavior. Anta existing ane untundi. Manam ela implement chestam anadi okate challenge. Okay, fine. So below checkbox must be displayed at the end of personal details. So terms and conditions laga anukondi. If you mark this, then only it will take you to the next screen. If not, it will stop. ఇంకో రిక్వైర్మెంట్ ఏంటంటే ఇఫ్ యూ మౌస్ ఓవర్ ఆన్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ సమ్ ఇన్ఫర్మేషన్ రావటం. ఓకే, ఇవన్నీ మనం డైలీ చూసే అసైన్మెంట్స్, డైలీ చూసే రిక్వైర్మెంట్స్. సో వన్స్ ఐ క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్, విడ్జెట్ టేబుల్ కూడా అయిపోయింది. ఆఫ్టర్ ఫిల్లింగ్ ఆల్ ద డీటెయిల్స్ అండ్ క్లికింగ్ ఆన్ సబ్మిట్ బటన్, ఇట్ హ్యాస్ టు టేక్ అస్ టు ద నెక్స్ట్ స్క్రీన్ లైక్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. ఓకే, సో యాజ్ అన్ ఎల్ఐసి ఎంప్లాయీ మీరు ఒక కస్టమర్గా నా దగ్గరకు వచ్చారు, నేను ఎల్ఐసి ఎంప్లాయీ అనుకోండి. సో స్క్రీన్ నెంబర్ 1లో ఏం చేస్తున్నాం, మీ పర్సనల్ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుంటున్నాం, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్ ఆర్ సమ్ డీటెయిల్స్. సో ఆఫ్టర్ దాట్ ఐఎమ్ కలెక్టింగ్ యువర్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. స్క్రీన్ 2 ఎలా ఉండాలి అనేది మా బిఏ వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని అక్కడ డెవలప్మెంట్ చేయాలి, అంతే కదా. సో స్క్రీన్ 2 ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. సో ఎడ్యుకేషనల్ డీటెయిల్స్లో ఓవర్ వ్యూ ఏంటి, సో విడ్జెట్ షెల్ బి ఎక్స్పాండెడ్ బై డిఫాల్ట్. సో ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ బై డిఫాల్ట్గా ఎక్స్పాండ్ అయ్యే ఉందా. సో దిస్ ఈస్ కైండ్ ఆఫ్ కొలాప్సింగ్. సో ఇది బై డిఫాల్ట్గా ఎక్స్పాండ్ అయ్యే ఉంది. అండ్ బిలో 3 tabs మస్ట్ బి విజిబుల్, 10th, 12th అండ్ గ్రాడ్యుయేషన్. అండ్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ 10th స్టాండర్డ్ నౌ. సో 10th స్టాండర్డ్లో ఏమేమి ఆప్షన్స్ ఉండాలి, దానికి రిలేటెడ్గా విడ్జెట్ ఏమి ఉండాలి, ఎవ్రీథింగ్ ఉంటుంది. సో అంటే అండర్ 10th స్టాండర్డ్ దేర్ షుడ్ బి వన్ డ్రాప్ డౌన్ వేర్ ఇట్ హ్యాస్ టు షో 2 options, స్టేట్ అండ్ సెంట్రల్. సో డ్రాప్ డౌన్ ఇంప్లిమెంట్ చేయాలి. సో స్టేట్ సెలెక్ట్ చేస్తే ఏం ఆప్షన్స్ రావాలి, సెంట్రల్ సెలెక్ట్ చేస్తే ఏం రావాలి, ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ విడ్జెట్ టేబుల్లో ఉంటుంది. సో విడ్జెట్ టేబుల్ డిజైన్ చేసుకొని చేసుకోవాలి. లెట్ మీ షో యూ దాట్. సో స్టేట్ సెలెక్ట్ చేస్తే సమ్ స్క్రీన్ వేర్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్
స్కూల్ నేమ్ జస్ట్ స్కూల్ అనుకోండి. సో డేట్ ఆఫ్ పాస్. సో డేట్ ఆఫ్ పాస్ అన్నప్పుడు మీరు పాస్ డేట్స్ ఇవ్వాలి, ఫ్యూచర్ డేట్స్ ఇవ్వకూడదు. అండ్ పాస్ డేట్స్ కూడా ఇట్ షుడ్ నాట్ బి లైక్ పాస్ట్ 100 years or 200 years. సో హౌ టు స్టాప్ దిస్ క్యాలెండర్ వ్యాలిడేషన్ ఇవన్నీ తెలుస్తాయి. ఫర్ నౌ జస్ట్ ఐఎమ్ గివింగ్ సమ్ డమ్మీ డేటా అండ్ అగైన్ పర్సంటేజెస్ సిజిపిఏ అనేది. సో వాట్ ఎవర్ ఐ సెలెక్ట్ ఇట్స్ రెస్పెక్టివ్ వాల్యూస్ తీసుకుంటుంది. మేబీ 80% అనుకోండి. సో ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైమ్. సో స్టేట్ సెలెక్ట్ చేస్తే వాట్ షుడ్ బి ద ఆప్షన్ అనేది చాలా క్లియర్గా స్క్రీన్ షాట్స్తో సహా ఉంటుంది ఇక్కడ. ఓకే, నౌ ఇఫ్ యూఆర్ సెలెక్టింగ్ సెంట్రల్, సో సెంట్రల్ సెలెక్ట్ చేస్తే వాట్ షుడ్ బి ద డిజైన్. సో ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ సెంట్రల్ రిలేటెడ్ స్కూల్ నేమ్. సమ్ టెస్ట్ డేటా ఎంటర్ చేస్తున్నాను. ఓకే ఫైన్. సో స్టేట్ స్కూల్ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ 12th standard. సో 12th standard డిజైన్ ఎలా ఉండాలి. సో మేబీ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ 10th standard డేటా సబ్మిట్ అయ్యి 12th standardకి వస్తున్నాం. వేర్ ఇట్ హియర్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ కాలేజ్ నేమ్, డేట్ ఆఫ్ పాస్, స్పెషలైజేషన్. మేబీ ఐఎమ్ స్పెషలైజ్డ్ ఇన్ మ్యాథ్స్ అనుకోండి, వాట్ ఎవర్. ఓకే, అండ్ ఆఫ్టర్ దాట్ యూ హ్యావ్ టు గో ఫర్ గ్రాడ్యుయేషన్. సో గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. సో అండర్ గ్రాడ్యుయేషన్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ సమ్ కాలేజ్ నేమ్. సో కాలేజ్ నేమ్ అన్నప్పుడు వాట్ ఎవర్ యూ టైప్, సో దానికి రిలేటెడ్గా సజెషన్స్ అనేవి వస్తాయి. సో దీన్ని టెక్నికల్గా ఆటో కంప్లీట్ అంటాం. సో ఈ ఆటో కంప్లీట్ ఏం చేస్తుంది, బేస్డ్ ఆన్ ద థింగ్స్ యూ టైప్ డేటాబేస్ టేబుల్లో ఉన్న లిస్ట్ ఆఫ్ ఆల్ కాలేజెస్ని ఫిల్టర్ చేసి వస్తుంది. అవునా, మేబీ డేటాబేస్ టేబుల్లో ఒక 1000 కాలేజెస్ ఉంటే, సో ఇక్కడ నేను ఏదైతే టైప్ చేస్తానో అకార్డింగ్ టు దట్ ఫిల్టర్ అయ్యి వస్తుంది కదా. అవునా, సో అంటే హౌ టు ఎగ్జిక్యూట్ వన్ ఎస్క్యూఎల్ క్వైరీ విత్ దట్ టేబుల్ అండ్ ఆఫ్టర్ దట్ హౌ టు ఫిల్టర్ బేస్డ్ ఆన్ ద కీవర్డ్ వాట్ యూ టైప్. సో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి. ఇవన్నీ లేటెస్ట్ రిక్వైర్మెంట్స్. సో యాజ్ ఐ టోల్డ్ యూ ఎస్టర్డే, పెగాలో ఫ్రంట్ ఎండ్ మాత్రం చాలా చాలా తక్కువగా ఉండేది ఎర్లియర్. ఐ టోల్డ్ యూ రైట్ ఎస్టర్డే. సో చాలా ప్రాజెక్ట్స్, మేబీ మీరు జాయిన్ అయ్యే ప్రాజెక్ట్ స్టిల్ ఎప్పుడో ఒక 5-10 years బ్యాక్ స్టార్ట్ అయింది అనుకోండి, అప్పటి నుంచి ఇంకా అప్గ్రేడ్ అవ్వలేదు అనుకుందాం. వాళ్ళు ఇంకా అక్కడున్న వర్షనే 7.2నో ఏదో యూస్ చేస్తున్నారు అనుకోండి. సో ఇన్ దట్ సినారియో మేబీ వాళ్ళకి ఫ్రంట్ ఎండ్ కూడా లేకుండా ఉండొచ్చు. అంటే ఫ్రంట్ ఎండ్ ఇన్ ద సెన్స్ యూజర్ పోర్టల్. అవునా, యూజర్ పోర్టల్ కూడా లేకుండా ఉండొచ్చు. సో వాళ్ళకి ఇవేమీ తెలియదు. మేబీ మీ మేనేజర్ ఒక 15 years నుంచి పెగాలో వర్క్ చేసిన ఇలాంటివి చేయటం అనేది కొంచెం ఛాలెంజింగ్ అని ఫేస్ చేస్తూ ఉంటారు. అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ సీన్. ఓకే, సో చాలా మంది రియల్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి ఫ్రంట్ ఎండ్ చాలా చాలా తక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది. ఎందుకంటే టిల్ నౌ పెగా ప్రాజెక్ట్స్కి అసలు ఫ్రంట్ ఎండ్ అవసరం రాలేదు. ఫ్రమ్ పాస్ట్ 5 years పెగా ప్రాజెక్ట్స్కి ఫ్రంట్ ఎండ్ కూడా బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మీ బిఏ వాళ్ళు. సో హౌ టు యూజ్ ఆటో కంప్లీట్ అండ్ హౌ టు గెట్ ద డేటా ఫ్రమ్ టేబుల్ టు హియర్. ఓకే, సో ఎర్లియర్ అయితే ఫ్రంట్ ఎండ్ లేదు కాబట్టి డైరెక్ట్గా టేబుల్లో చూసుకునేవాళ్ళు. సో ఇక్కడ అలా కాదు. సో ఫ్రంట్ ఎండ్లో ఆటో కంప్లీట్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి. లెట్ మీ సెలెక్ట్ సో అండ్ సో కాలేజ్ నేమ్. ఓకే, ఆటో కంప్లీట్ నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఆఫ్టర్ దాట్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ స్పెషలైజేషన్. సో స్పెషలైజేషన్ అంటే ఇన్ దట్ కాలేజ్ ఐ కెన్ బి స్పెషలైజ్డ్ ఇన్ డిఫరెంట్ థింగ్స్ కదా. మేబీ ఐ కెన్ మాస్టర్ మ్యాథ్స్, మేబీ ఫిజిక్స్, మేబీ కెమిస్ట్రీ అనుకోండి. సో మోర్ దాన్ వన్ పాసిబుల్ కదా. అవునా, మోర్ దాన్ వన్ పాసిబుల్ అయినప్పుడు జనరల్గా మనం చెక్ బాక్సెస్ ఇచ్చేవాళ్ళం, అంతే కదా. చెక్ బాక్సెస్ ఉండేది. బట్ లేటెస్ట్ థింగ్స్లో చెక్ బాక్సెస్ ఉండదు. సంథింగ్ లైక్ మల్టీ సెలెక్ట్ అంటారు. సో మల్టీ సెలెక్ట్, సపోజ్ ఇక్కడ మీరు డౌన్ యారో క్లిక్ చేస్తే డేటాబేస్లో ఉన్న ఒక 10 or some ఆప్షన్స్ ఇక్కడ బై డిఫాల్ట్ వచ్చేస్తాయి. సో మేబీ ఇఫ్ ఐఎమ్ సెలెక్టింగ్ సంథింగ్ లైక్ బ్యాంకింగ్, మేబీ ఐఎమ్ స్పెషలైజ్డ్ ఇన్ బ్యాంకింగ్ అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ సెలెక్టింగ్ దిస్, అప్పుడు నెక్స్ట్ థింగ్ అగైన్ డేటా వస్తుంది బై రిమూవింగ్ దట్ బ్యాంకింగ్ ఆప్షన్. ఏదైతే సెలెక్ట్ చేస్తారో అది రిమూవ్ అయిపోయి రిమైనింగ్ ఆప్షన్స్ వస్తాయి. మేబీ ఇఫ్ ఐఎమ్ సెలెక్టింగ్ సంథింగ్ లైక్ హెచ్ఆర్, సో నెక్స్ట్ దానిలో అది రిమూవ్ అయి రావటం. సో సెలెక్ట్ వన్ మోర్ థింగ్. ఓకే, సో మేబీ బియాండ్ ఈ లిస్ట్లో కూడా లేకపోతే యూ కెన్ స్టార్ట్ టైపింగ్ ఎనీథింగ్. ఓకే, సో ఇలా మల్టిపుల్ థింగ్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, టేబుల్లో ఉన్న డేటాని ఆటో కంప్లీట్కి ఎలా ఇస్తాము, టేబుల్లో ఉన్న డేటాని మల్టీ సెలెక్ట్కి ఎలా ఇస్తాము, ఇవన్నీ తెలియాలి. సో ఇవన్నీ ట్రెడిషనల్ వేలో అంటే HTMLతో చేయాల్సి వస్తే, సో
will take long time for you. ఒక రిక్వైర్మెంట్ ఇంప్లిమెంట్ చేయాలంటేనే మీరు మినిమం 8 అవర్స్ తీసుకుంటారు, 1 డే తీసుకుంటారు. బట్ పెగాలో ఈ హోల్ స్క్రీన్ని మనం 2 అవర్స్లో చేయొచ్చు, హోల్ స్క్రీన్. ఫైన్. సో లెట్ మీ ఎంటర్ సమ్ కైండ్ ఆఫ్ డేట్ ఆఫ్ పాస్. మేబీ ఇక్కడ పర్సంటేజ్ ఎంటర్ చేస్తే ఈ టెక్స్ట్ బాక్స్ ఎనేబుల్ అవుతుంది. ఓకేనా, ఈ టెక్స్ట్ బాక్స్ ఎనేబుల్ అవుతుంది. మేబీ ఇప్పుడు CGPA సెలెక్ట్ చేస్తే ఈ టెక్స్ట్ బాక్స్ ఎనేబుల్ అయిపోయి ఇది డిజేబుల్ అవుతుంది. సో ఇది డిజేబుల్ అవుతుంది అంటే కండిషనల్ బేస్డ్ ఎనేబుల్ డిజేబుల్ అని తెలియాలి. ఎవ్రీథింగ్ కవర్ అవుతుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఎవ్రీథింగ్. సో అంటే ఇఫ్ ఐ సెలెక్ట్ దిస్, సమ్ వాల్యూ రిఫరెన్సింగ్ బేస్ చేసుకునే కదా జరుగుతుంది. సో అంటే సంథింగ్ బ్యాక్ ఎండ్ నుంచి డేటా వస్తేనే కదా హౌ టు గెట్ దట్, ఇవన్నీ తెలియాలి. సో మేబీ సంథింగ్ లైక్ 7 అనుకోండి, CGPA full time whatever. After that it is asking for something called post graduation. సో ఇవన్నీ ఎవ్రీథింగ్ మీకు చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఓకే, సో ఆర్ యూ పోస్ట్ గ్రాడ్యుయేట్? సో ఇఫ్ ఐఎమ్ సెలెక్టింగ్ ఎస్, దెన్ ఈ పర్టిక్యులర్ ఫీల్డ్ అనేది ఎనేబుల్ అవ్వాలి. ఇఫ్ ఐఎమ్ సెలెక్టింగ్ నో, అది హైడ్ అవ్వాలి. ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది కనిపిస్తుంది, మేబీ నో సెలెక్ట్ చేస్తే అది హైడ్ అయిపోతుంది. సో లెట్ మీ సెలెక్ట్ దిస్ వన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎనేబుల్ అయింది. సో ఇఫ్ ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ అండ్ ఇక్కడ సిమిలర్ డేటా, సో కన్సిడరింగ్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సేమ్ కాలేజ్ అనుకుని అక్కడున్న డేటా ఇక్కడికి పుల్ అవుట్ చేసుకోవాలి. దిస్ ఇస్ రిక్వైర్మెంట్. ఓకే, ఇఫ్ నాట్ యూ కెన్ జస్ట్ చేంజ్ ఇట్ ఆల్సో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో డేటాను మార్చుకోవచ్చు. బై డిఫాల్ట్గా సేమ్ కాలేజ్ నేమ్ వచ్చేటట్టు రిక్వైర్మెంట్. అండ్ అగైన్ యూ మస్ట్ బి స్పెషలైజ్డ్ ఇన్ సమ్ అదర్ థింగ్ కదా. సో మీ డిగ్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉండొచ్చు కదా. సో అగైన్ ఆటో కంప్లీట్ షోయింగ్ విత్ డిఫరెంట్ థింగ్స్. సో మీరు సో అండ్ సో సెలెక్ట్ చేసుకోండి. అగైన్ డేట్ ఆఫ్ పాస్, పర్సంటేజ్, full time, part time, ఇలా. సో వన్స్ దిస్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఆర్ ఆల్సో డన్, సో దీనికి మొత్తం విడ్జెట్ టేబుల్ ఇదంతా అయిన తర్వాత, ఆఫ్టర్ ఫిల్లింగ్ ఆల్ ద డీటెయిల్స్ అండ్ సబ్మిటింగ్ ద ఫామ్, నెక్స్ట్ స్క్రీన్ షుడ్ బి లైక్ నామినీ డీటెయిల్స్. అంటే యాజ్ అన్ LIC ఎంప్లాయీ మీరు కస్టమర్ అయితే ఐ హ్యావ్ కలెక్టెడ్ యువర్ పర్సనల్ డీటెయిల్స్ ఫస్ట్, తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, నెక్స్ట్ ఐఎమ్ కలెక్టింగ్ యువర్ నామినీ డీటెయిల్స్. Okay, so let me submit and show you how it will be. So screen number 3, it is talking about nominee details. So nominee details annappudu more than one nominee possible avachchu kada. What is that? Any doubts, anyone? Hello. Yeah, tell me. Here in the autocomplete, there is an option in the section that we can drag that, right? For multi-select, Same. Is it? Whatever Is it the UI control. Listen, whatever the UI control we wanted to show, everything is like drag and drop. You can drag and drop autocomplete, you can drag and drop multi-select also. You will be finding an option to drag and drop even multi-select. It will be there. And for that you have to define source like so and so table. Got it? Yeah, okay. Decision table, is it decision table? No. That is different concept. Decision table, data table, all these are like different. So let's not You get told that confused. we have to select the table name, right? Is it database table? Database table. So it is not like decision table. Both are different concepts in PEGA. So decision table is different, database table is different. Okay. Fine. So in screen number 3, it is talking about something like nominee details. Okay, by default we can go for multiple nominees, right? So multiple nominees అన్నప్పుడు ఏం చేస్తున్నాము, simply click on add member. So if we click on add member, then I can enter nominee 1 data. So nominee 1 అనుకోండి, and let me give his date of birth, whatever it is, and nominee relation maybe father అనుకోండి, and address maybe Hyderabad, and percentage of share. So I wanted to allot him like 50% share. అండ్ తర్వాత మీరు ఇక్కడ అప్లోడ్ క్లిక్ చేస్తే ఈ నామినీ సాఫ్ట్ కాపీ ఒకటి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సేమ్ రిక్వైర్మెంట్ స్క్రీన్ 1లో చూసినట్టే ఉంటుంది. ఆఫ్టర్ దాట్ ఐ కెన్ యాడ్ ఫర్ అనదర్ నామినీ. సో మేబీ నామినీ 2, మేబీ సమ్ డేట్ ఆఫ్ బర్త్, మేబీ మదర్, మేబీ హైదరాబాద్ అనుకోండి, అండ్ పర్సంటేజ్ ఆఫ్ షేర్ మేబీ ఐఎమ్ గివింగ్ లైక్ 30. ఓకే, ఐఎమ్ గివింగ్ లైక్ 30. సో నౌ ఇప్పుడు మీరు సబ్మిట్ చేయడానికి ట్రై చేస్తే, so let me click on calculate.
Okay, it has to be calculated first. If I click on calculate, ఏమొస్తుంది? Total percentage is 80 and total percentage is less than expected by 20% kada. Total should be 100. So it is less than expected by 20%. Maybe if I'm giving it, or if I'm trying to add a new nominee 3, సో ఇక్కడ 10 ఇచ్చి ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ క్లిక్ చేస్తే టోటల్ పర్సెంటేజ్ ఎంత రావాలి? 90 అండ్ ఎర్రర్ మెసేజ్లో 10. So total percentage should be 90 and this should be less than, or this is less than expected by 10 ante kada. So maybe if I'm updating this to 40, according to that it will be calculated. అంటే whenever I click on calculate button ఏం జరుగుతుంది? పైన టేబుల్ ఎన్ని రికార్డ్స్ ఉంటాయో మనకే తెలియదు. నేను ఒక ఎల్ఐసి ఎంప్లాయీని అయితే సో ఎంతమంది నామినీస్ యాడ్ చేస్తామనేది తెలియదు కదా. మేబీ కస్టమర్ 1 కేసులో 1 నామినీ ఉండొచ్చు, నెక్స్ట్ కస్టమర్ కేసులో 4 ఉండొచ్చు. అంటే on clicking on calculate button what should happen? So there should be some kind of looping. ఆ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఫర్ ఎవ్రీ రికార్డ్ వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ షేర్ ప్లస్ సెకండ్ వన్ ప్లస్ థర్డ్, తర్వాత ఫోర్త్ ఉంటే ప్లస్ ఫోర్త్, ఫిఫ్త్ ఉంటే ప్లస్ ఫిఫ్త్, ఇలా. సో ఫస్ట్ థింగ్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఆన్ క్లిక్ ఆఫ్ దిస్ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్. సెకండ్ థింగ్ ఆ క్యాలిక్యులేషన్ ఇక్కడ డిస్ప్లే చేయటం. థర్డ్ థింగ్ ఈజ్ దిస్ నాట్ ఈక్వల్ టు 100. సో అది 100 అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ లైక్ 100 అంటే ఎంత ఉండాలి ఇక్కడ 30. ఇఫ్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ దిస్ 100 దేర్ ఇస్ నో ఎర్రర్ అండ్ దట్ టు మీకు ఇక్కడ యాడ్ మెంబర్ అనేది కూడా డిజేబుల్ అయిపోతుంది. ఐ నీ నాట్ యాడ్. ఓకే, మేబీ ఇఫ్ ఐఎమ్ చేంజింగ్ దిస్, ఇఫ్ ఐఎమ్ అప్డేటింగ్ దిస్ టు 50, అప్పుడు ఓవరాల్ ఎంత అవుతుంది? మోర్ దెన్ 100 ఏనా? So more than 100. Now if I click on calculate, still it is not allowing me to add a member. So until less than 100 aitene this should be enabled. If it is 100 or more, that should be disabled. And percentage 120 వచ్చేస్తుంది calculate అయ్యి. So this is exceeding. Earlier message ఏంటి? This is less than expected by 10 అన్నట్టు చూసాం. Now we are understanding this is exceeding expected value by 20. Okay. So if I am changing this back to 20, it should accept. Okay, na? So total should be 100 and there should not be any error message. And again, meeku requirement enti ante, so in this particular table, at least one nominee aina mandatory kada. So minimum one, maximum can be any. At least one aina mandatory kada. So that is the reason ee table lo meeku delete option only from second row ne untundi. Okay, so you try adding multiple things. Maybe ikkada 5 chesam anukondi. So let me add one more thing. Let me add one more thing. You can add. So you will be getting this delete symbol only from second row. So how to get it from only second? How to get it from only third? Okay, ilanti requirements untayi. Maybe mana requirement lo first two are mandatory. Minimum 2 nominees mandatory ante. So show delete button from third one. So if you can understand for one requirement, anni cheyagalutaru kada similar way. Okay, so everything it will be clearly mentioned here. So delete icon should be displayed from second record only and add member should be disabled. Total 100 aithe. So each and everything, if it is like more than 100, what should be the error message? Okay, this should be disabled. Everything with widget table chala clear ga untundi. Fine. So let me make this back to 100 so that I can proceed further. 20, 30, 50, right? Okay, so now there will not be any errors. So once nominee details collection is done, okay, after entering all the nominee details and clicking on submit, so next to the dependent details. So screen number 1 lo personal, screen 2 educational, screen 3 nominee. Next it is asking for dependent details. So let me click on submit and it is taking me to what is that? Dependent details. So general ga nominees base cheskune dependents data pull out avutundi. So maybe మీ కేసులో ఒక 4 నామినీస్ ఇస్తే నెక్స్ట్ స్క్రీన్లో డిపెండెన్స్ ఇవ్వాల్సి వస్తే నామినీ డేటా ఏదైతే ఇచ్చారో సేమ్ డేటా ఇక్కడ కాపీ అవుతుంది. సో దిస్ ఈజ్ లైక్ నామినీ 1, నామినీ 2, నామినీ 3 మీరు ఎంటర్ చేసిన డేటానే కదా, అవునా? అండ్ అగైన్
ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ మీరు ఎక్స్పాండ్ చేసి కూడా ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. ఓకే, ఫర్ దట్ పర్టికులర్ రికార్డ్ వాట్ ఈస్ ద డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయలేదా, మేబీ వాట్ ఈస్ ద అడ్రస్, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ షేర్, సిమిలర్గా సెకండ్ వన్, సిమిలర్గా థర్డ్ వన్. సో అంటే హౌ టు కన్స్ట్రక్ట్ దిస్ టేబుల్ అనేది తెలియాలి. ఎర్లియర్ స్క్రీన్లో ఏం చూసాము, జస్ట్ కన్స్ట్రక్టింగ్ ద టేబుల్ అండ్ కలెక్టింగ్ ద డేటా. బట్ ఇక్కడైతే జస్ట్ ఓన్లీ వ్యూ. ఆర్ యూ ఫైండింగ్ ఎనీ ఆప్షన్స్ టు ఎడిట్? సో నామినీ డేటా బేస్ చేసుకునే కదా డిపెండెంట్ డేటా రావాలనుకున్నాము. సో నో టెక్స్ట్ బాక్సెస్, అండ్ దట్ టు ఎవ్రీ రికార్డ్ కెన్ బి ఎక్స్పాండెడ్ ఆర్ కొలాప్స్డ్. ఓకే, ఇవన్నీ ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్లో రియల్ టైమ్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ. సో హౌ టు గెట్ దిస్ ఎవ్రీథింగ్ ఇంప్లిమెంటెడ్ అనేది తెలియాలి. ఫైన్. అండ్ అవుట్ ఆఫ్ 3 నామినీస్, సో ఈ 3 మెంబర్స్ నా మీద డిపెండెంట్ కాదు అనుకోండి, మేబీ ఓన్లీ మై మదర్ ఈస్ డిపెండెంట్ అనుకుంటే దెన్ ఐ కెన్ డిలీట్ రెస్ట్ టు రైట్. సో అంటే ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఫర్ ఎవ్రీ రికార్డ్కి రావాలి. సో మేబీ ఇది ఒక్కటే సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే, ఆర్ మేబీ దీస్ టూ, మేబీ మై ఫాదర్ అండ్ మదర్ డిపెండెంట్స్ అనుకుంటే, సో ఐఎమ్ ట్రైంగ్ టు సెలెక్ట్ ద లిస్ట్ ఫ్రమ్ హియర్. సో మీరు 100 నామినీస్ ఇస్తే ఇక్కడ 100 వస్తుంది. అవుట్ ఆఫ్ 100 ఓన్లీ 2 ఆర్ డిపెండెంట్ అయితే ఆ 2 చెక్ బాక్సెస్ సెలెక్ట్ చేసుకుని మీరు యాడ్ క్లిక్ చేయాలి. యాడ్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, సో సెలెక్టెడ్ డిపెండెంట్స్ లిస్ట్ కింద యాడ్ అవుతుంది. సో వన్స్ యూఆర్ ట్రైంగ్ టు యాడ్ ఏ పర్సన్ లైక్ డిపెండెంట్, సో మీరు ఈ పర్సన్ డిపెండెంట్కి యాడ్ చేస్తే జనరల్గా 3 years వరకు చేంజ్ చేయలేరు. ఓకే, ఏ ఇన్సూరెన్స్ రూల్స్ అని అంతే. ఇఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు క్లిక్ ఆన్ దిస్, ఒక వార్నింగ్ రావాలి, డిపెండెంట్ వన్స్ యాడెడ్ కెనాట్ బి చేంజ్డ్ ఫర్ 3 years అనేది ఆప్షన్. సో క్లిక్ టు ప్రొసీడ్. సో లెట్ మీ క్లిక్ ఆన్ ఓకే. సో దెన్ ఓన్లీ డేటా విల్ బి కాపీడ్. సో పైన సెలెక్ట్ చేసినవి కదా కింద కాపీ అయింది. సో ఇక్కడ నేను సబ్మిట్ చేస్తే పర్మనెంట్గా డీబీలోకి స్టోర్ అవుతుంది, ఇంకా 3 years వరకు చేంజ్ చేయలేరు. ఇన్ బిట్వీన్ ఐ కెన్ చేంజ్. సో ఇప్పుడు ఓన్లీ థర్డ్ పర్సనే కావాలి అనుకుంటే డిపెండెంట్ కింద, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ యాడ్, వాట్ షుడ్ హ్యాపెన్, సెలెక్టెడ్ లిస్ట్లో ఒకటే రావాలి కదా. సో సెలెక్టెడ్ లిస్ట్లో ఓన్లీ 1. ఓకే, సో ఇప్పుడు నేను ఫైనల్ సబ్మిట్ చేస్తే ఫర్దర్ చేంజెస్ ఏమీ పాసిబుల్ ఉండదు. సో అంటే వెన్ ఐ క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్, డేటాబేస్ టేబుల్కి కమిట్ అవుతుంది. సో వాట్ టైమ్ ఇట్ గెటింగ్ కమిటెడ్ ఫ్రమ్ దేర్ నెక్స్ట్ 3 calendar years చెక్ చేసుకొని బేస్డ్ ఆన్ దట్ ఎలిజిబిలిటీ లేదా చేసుకోవాలి. ఓకే, సో ఎవ్రీథింగ్ విల్ బి లైక్ డాక్యుమెంటెడ్ హియర్. సో డిపెండెంట్ డీటెయిల్స్లో ఆల్ ద నామినీ డీటెయిల్స్ ఎంటర్డ్, so must be showing up in the dependent table, dependent details. Each row must be expandable, and on expanding the row we should be getting some other information, and selecting the respect option should trigger one pop-up, and it has to be posted ila. So దానికి రిలేటెడ్గా విడ్జెట్ టేబుల్ మొత్తం ఇక్కడ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్, after clicking on submit, we will see some kind of policy details. So మొత్తం నామినీ డీటెయిల్స్, డిపెండెంట్ డీటెయిల్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు యాక్చువల్ పాలసీ. సో వాట్ పాలసీ యూ వాంట్, మేబీ జీవన్ ప్రకాష్, జీవన్ ఆనంద్, చాలా ఉంటాయి కదా. సో అలాంటి పాలసీస్ మీకు ఏం కావాలంటే నెక్స్ట్ స్క్రీన్. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్, సో నెక్స్ట్ ఆ పాలసీ డేటా మొత్తం వస్తుంది. సో మన దగ్గర ఉన్న అవైలబుల్ పాలసీస్ మొత్తం ఇవి కన్సిడర్. ఓకే, సో అవైలబుల్ పాలసీస్ ఇవి. అవుట్ ఆఫ్ దిస్ ఫస్ట్ పాలసీ ఎంతమంది ఆప్ట్ చేశారు, సెకండ్ పాలసీ ఎంతమంది ఆప్ట్ చేశారు, థర్డ్ ఎంతమంది ఆప్ట్ చేశారు, అందులో మీకు ఏది కావాలి డేటా మొత్తం ఇక్కడ ఉండాలి. ఓకే, సో మేబీ వీఆర్ ప్రొవైడింగ్ 10 different పాలసీస్, అండ్ ఆ పాలసీ డేటా మొత్తం మనకి యాక్చువల్గా థర్డ్ పార్టీ నుంచి రావాలి. సో థర్డ్ పార్టీ నుంచి, సో ఇదంతా ఇక్కడ ఇంటిగ్రేషన్స్ జరుగుతాయి వెబ్ సర్వీసెస్ నుంచి, థర్డ్ పార్టీ సిస్టమ్ నుంచి. మేబీ లిస్ట్ ఆఫ్ ఆల్ 10, మేబీ టుడే 10, టుమారో ఒక 100 అవ్వచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ లిస్ట్ మొత్తం వాళ్ళకి మనకి సెండ్ చేస్తే వీఆర్ ఇంటిగ్రేటెడ్ విత్ దెమ్, అండ్ ఆ డేటాని మనం ఇక్కడ ఫస్ట్ పిక్టోరియల్గా చూపించుకుంటున్నాం. ఓకే, మన దగ్గర ఉన్న రా డేటాని పిక్టోరియల్గా. సో యాజ్ ఐ టోల్డ్ యూ, ఫర్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ట్యాబ్లు, పవర్ బిఐ ఇలాంటివి అనుకున్నాం కదా రిపోర్టింగ్. సో పెగాలో ఆ రిపోర్టింగ్ ఇన్బిల్టే కదా. సో డైరెక్ట్లీ ఐ కెన్ సీ దట్ కంటెంట్ ఇన్ విజువలైజ్డ్ ఫామ్. సో టోటల్ ఇన్ని పాలసీస్ ఉన్నాయి. సో ఏఏసిఎస్, ఎల్సిపిపి ఇలాంటివేయో కొన్ని పాలసీ కోడ్స్ ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ దిస్ ఏఏసిఎస్ ఆప్ట్ చేద్దామని అనుకుంటే, సో బిఫోర్ దాట్ అది ఎంతమంది యూజ్ చేస్తారో తెలుసుకోవచ్చు. ఏఏసిఎస్ 15%, ఓకే, అండ్ దిస్ వన్ మేబీ 12%, సో దిస్ వన్ 12.5. ఓకే, సో ఆ రెస్పెక్టివ్ థింగ్స్ మొత్తాన్ని
చార్ట్స్ ఫామ్లో చూస్తాం డోనట్ చార్ట్ అని. అండ్ మేబీ ఇక్కడ మీరు మౌస్ ఓవర్ చేసిన దానికి రిలేటెడ్ కంటెంట్ వస్తుంది. ఓకే, సో టుమారో ఐ విల్ షో యూ అనదర్ ప్రాజెక్ట్. ఓకే, సో ఆ ప్రాజెక్ట్లో ఏంటంటే ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ చార్ట్స్ ఉంటాయి. ఓకే, డిఫరెంట్ టైప్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ లాగా ఉంటాయి, యాపిల్ వాచ్లో చూస్తాం కదా. సో కాన్సెంట్రిక్ సర్కిల్స్ లాగా ఉంటాయి, అండ్ స్పీడోమీటర్ లాగా ఉంటుంది, పై చార్ట్, బార్ గ్రాఫ్, సో ఇలాంటివి చాలా వస్తాయి. సో యూజింగ్ పెగా వీ కెన్ డూ ఎండ్ టు ఎండ్. సో డెవలప్మెంట్ నుంచి డిప్లాయ్మెంట్ వరకు మొత్తం చేస్తాం, ఇన్ బిట్వీన్ ఇంటిగ్రేషన్స్ అండ్ రిపోర్టింగ్, వర్షనింగ్, ఓకే, ఎవ్రీథింగ్ ఇన్ బిల్ట్ వచ్చేస్తుంది. సో దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది పెద్ద ఛాలెంజ్. సో ఇక్కడ నేమ్ సేకే కోడింగ్ ఉండదు, బట్ ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్. ఓకే, సో మీరు పెగా అనుకున్నంత ఈజీ కాదు, బట్ కంపేర్ టు ఎనీ అదర్ థింగ్ ఈజీ. యూ టేక్ ఎనీ అదర్ టెక్నాలజీ, కంపేర్ టు దట్ దిస్ విల్ బీ ఈజీ, బట్ దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఈజీ. సో చాలా లాజికల్గా అనాలిసిస్ చేసి ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి. సో చాలామంది అవుట్పుట్ స్ట్రక్ అయిపోతారు, అంతా తెలిసినట్టు ఉంటుంది, అవుట్పుట్ స్ట్రక్ అయిపోతారు. సో ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ అదంతా. సో ఎంత ప్రాక్టీస్ చేస్తాము, ఎంత కాన్సన్ట్రేట్ చేస్తాము, ఎంత డెడికేటెడ్గా ఉంటాము, ఇవి మ్యాటర్ అవుతాయి అంతే. ఓకే, పెగాలో మీకు అర్థం కాదు అనడానికి ఏముండదు, అంత అర్థమవుతుంది, ప్రొవైడెడ్ మీరు ఎంత రివర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారో అనేది. సో తరో ప్రాక్టీస్ చేయాలి, తరో ఎక్సర్సైజెస్ చేయాలి. ఫైన్. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఆల్ పాలసీస్ మొత్తం మనకి థర్డ్ పార్టీ సిస్టమ్ నుంచి వస్తే వయా ఇంటిగ్రేషన్ యూస్ చేసి తెచ్చుకుంటున్నాము. అండ్ దట్ డేటా ఐఎమ్ ట్రైంగ్ టు షో ఇట్ ఇన్ ద టేబులర్ ఫామ్, యాజ్ వెల్ యాజ్ వీఆర్ ట్రైంగ్ టు షో ద సేమ్ ఇన్ పై చార్ట్. సో పై చార్ట్స్ ఫామ్లో కూడా చూసుకుంటున్నాం. సో సెలెక్ట్ ద రెస్పెక్టివ్ థింగ్ బేస్డ్ ఆన్ ద స్టాటిస్టిక్స్. మీకు నచ్చిన పాలసీ సెలెక్ట్ చేసుకుని యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ యాడ్. ఓకే, సో వన్స్ యూ క్లిక్ ఆన్ యాడ్ ఏం జరుగుతుంది, సో ఆ రెస్పెక్టివ్ ఆప్షన్ సెలెక్టెడ్ లిస్ట్ కింద వచ్చేస్తాం. యూ కెన్ గో విత్ ఓన్లీ వన్ పాలసీ అట్ ఎ టైం కదా. సో మేబీ ఇది సెలెక్ట్ చేస్తే ఎగ్జిస్టింగ్ రిమూవ్ అయిపోయి కొత్తది యాడ్ అవ్వాలి. సో కొత్తది యాడ్ అవుతూ ఉండాలి. అంటే ఆన్ క్లికింగ్ ఆఫ్ దట్ వాట్ ఎవర్ ద రేడియో బటన్ సెలెక్టెడ్, మేబీ అబౌట్ టేబుల్లో 1000 రికార్డ్స్ ఉంటాయి. ఆన్ క్లికింగ్ ఆఫ్ దిస్ బటన్ ఏం జరుగుతుంది, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్, సో మొత్తం 1000కి చెక్ చేసుకుంటుంది. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ ఇట్ విల్ చెక్ వెదర్ దట్ ఈస్ ట్రూ ఆర్ నాట్. సో ఓన్లీ వన్ అయినా ట్రూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రేడియో బటన్ అంటే ఏంటి, ఓన్లీ వన్నే కదా. ఎర్లియర్ ఎగ్జాంపుల్ ఏం చూసాము, మల్టిపుల్ నామినీస్ యాక్సెప్టెడే కదా. సో అంటే చెక్ బాక్సెస్ ఉంటాయి కదా, అంటే 1000 రికార్డ్స్ ఉంటే అందులో 10 పాసిబిలిటీ ఉంటుందా. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ బటన్, అవుట్ ఆఫ్ దోస్ 1000 ఏవైతే మార్క్ చేస్తారో అన్ని కాపీ అవుతాయి. ఇక్కడ అవుట్ ఆఫ్ 1000 ఓన్లీ వన్ షుడ్ బి కాపీడ్. ఓకే, సో హౌ టు డిజైన్ దట్ లాజిక్, కోడింగ్ ఉండదు. సో లాజికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము, యాజ్ ఐ టోల్డ్ యూ జావా ఈజ్ ఆటోమేటెడ్ కదా. సో దాన్ని ఓఓటీ ఆర్ ఎగ్జిస్టింగ్ బిహేవియర్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము అనేది తెలియాలి. ఓకే, సో ఓఓటీబీ అంటారు, అది ఇంకా మీకు అప్పుడే తెలియదు, ఒక 2 or 3 క్లాసెస్ తర్వాత అర్థమవుతుంది. సారీ టు ఇంటరప్ట్ యూ. ఈ డేటా అంతా మనకు ఎలా వస్తుంది సార్? లైక్ ఎల్ఐసి వాళ్ళు డేటా ప్రొవైడ్ చేస్తారు, మనం డేటా సో టైప్స్ లో స్టోర్ చేసుకుని డిస్ప్లే చేస్తాం. yeah, so that depends upon the type of organization you are working. సో ఇప్పుడు మేబీ ఇది మీ మెయిన్ ఎల్ఐసి ఆఫీస్ అనుకోండి, మీకు పాలసీస్ మొత్తం ప్రొవైడ్ చేసేది ఎవరు, ఎల్ఐసి వాళ్ళేనా. సో ఈరోజు మనం ఒక స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేసాం ఏబిసి అనేది. సో మేము ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తాం ఫ్రమ్ ఎల్ఐసి ఏజెంట్స్ ఉంటారు, చాలామంది ఉంటారు కదా. సో ఒక స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేస్తే మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఆల్ పాలసీస్ వస్తాయి, ఎల్ఐసి వాళ్ళు ప్రొవైడ్ చేసే పాలసీస్ మొత్తం వస్తాయి. సో ఈ పాలసీ డేటా మన ఓన్ డేటానా, సో థర్డ్ పార్టీ నుంచి రావాలి. సో వాట్ ఎవర్ ద డేటా దే ఆర్ ప్రొవైడింగ్, సో అది మనం ఇంటిగ్రేట్ అయితే తెచ్చుకుంటే అది ఫస్ట్ మనం ఇనీషియల్గా క్లిప్ బోర్డ్ అనేది ఉంటుంది, విల్ కమ్ టు నో స్లోలీ. సో అక్కడ మెయింటైన్ చేసి అక్కడ నుంచి ఫ్రంట్ ఎండ్లోకి తెచ్చుకుంటాం. ఆర్ దిస్ ఇట్ సెల్ఫ్, ఇదే వీళ్ళ ఓన్ డేటాబేస్ అయితే డేటాబేస్ టేబుల్ నుంచి రావడానికి ఎస్క్యూఎల్ క్వైరీతో పుల్అవుట్ చేస్తూ ఉంటారు. సో దట్ డిపెండ్స్ అపాన్ వెదర్ యు ఆర్ డైరెక్ట్ ప్రొవైడర్ ఆర్ యు లైక్ సర్వీస్ ప్రొవైడర్స్, ఇలా అనమాట. గాట్ ఇట్ రైట్? లైక్ యు మీన్ ఏపీఐ ఇంటిగ్రేషన్ ద్వారా చేస్తా ఉంటున్నారా? సో థర్డ్ పార్టీ సిస్టమ్ అయితే 100% ఏపీఐ ఇంటిగ్రేషన్, either REST or SOAP. Okay. Okay, got it. Okay. So fine. So this screen is talking about how to pull the data and how that has to be displayed in pictorial form, and after that
So how to show it in the tabular form. So once we select, so that particular thing has to be added up below idantha untundi. And here it is talking about some widget related things. Okay, fine. So once you are done with this, the next screen will be dispatch. సో డిస్పాచ్ అనేది ఉంటుంది. సో మీకు మొత్తం ఇన్సూరెన్స్ తీసుకున్నారు అనుకోండి, మేబీ మీరు వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే, సో ఇట్ విల్ బి మెయిల్డ్ ఫర్ యూ. ఈవెన్ వాట్సాప్ వస్తుంది, వాట్సాప్లో మెసేజ్ వస్తుంది, అండ్ ఈవెన్ మీకు ఒక పోస్ట్ కూడా వస్తుంది కదా. సో హౌ దట్ హ్యాస్ టు బి డిస్పాచ్డ్ ఫర్ యూ అనేది ఉంటుంది. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ సబ్మిట్, నెక్స్ట్ స్క్రీన్ టాక్స్ అబౌట్ డిస్పాచింగ్. ఓకే, హౌ దిస్ హ్యాస్ టు బి డిస్పాచ్డ్. డిస్పాచింగ్లో జనరల్గా మనకి 4 ఆప్షన్స్ వస్తాయి. 4. సో దట్ ఈస్ లైక్ ఈమెయిల్, నార్మల్ మెయిల్ పోస్టింగ్, అండ్ ఎస్ఎంఎస్ అండ్ ఫ్యాక్స్. సో ఈ 4 ఉంటాయి, అంతకుమించి ఏమి ఉండవు. వాట్సాప్ ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ దిస్ ఫోన్ టెక్స్టే. ఓకే, సో టోటల్ ఈ 4 డిస్పాచ్ మెథడ్స్ ఉంటాయి ఎక్కడైనా. సో హియర్ వీఆర్ ప్రొవైడింగ్ ఓన్లీ 2, ఈమెయిల్, మెయిల్ అనేది. మేబీ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ఈమెయిల్, దెన్ ఏమవుతుంది? సో యాజ్ అన్ ఎల్ఐసి ఎంప్లాయీ, దిస్ ఈస్ ద మెసేజ్ వాట్ ఐ హ్యావ్ టు రీడ్ ఫర్ ఇట్. సో ఫర్ ఈమెయిల్ ఇట్ మే టేక్ 1 day to ప్రాసెస్ అనేది ఫస్ట్ మీకు ప్రయర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే, based on that we'll proceed. And ikkada registered email. So registered email in the sense, screen number 1 లో మీరు ఏ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తారో అది యాజ్ ఇట్ ఈస్ గా వచ్చేయాలి. స్క్రీన్ నెంబర్ 1 లో మీరు ఎంటర్ చేసింది, వన్స్ ఐ సబ్మిట్ దట్ స్క్రీన్, దట్ హ్యాస్ టు బి స్టోర్డ్ ఇన్ టు డేటాబేస్ టేబుల్. సో డేటాబేస్ టేబుల్ నుంచి ఈ 4th స్క్రీన్ ఆర్ 5th స్క్రీన్లోకి రిట్రైవ్ అవ్వాలి. అంటే 2 times SQL క్వైరీస్ జరుగుతాయి కదా. పోస్టింగ్ అంటే ఒక SQL క్వైరీ, అగైన్ పుల్లింగ్ అవుట్ 1 SQL క్వైరీ. So how to open the database, how the data is getting stored there, after that how it will be converted and stored, and how many milliseconds it is taking time for query execution. So ivanni slow ga ardham avvali. Fine. So maybe if it is like alternate email ID, so one text box has to be enabled asking for email address. So మీరు ఇక్కడ న్యూ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన ఆర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన, సో 1 ఈమెయిల్ అనేది ట్రిగ్గర్ అవ్వాలి కాబట్టి యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ దిస్ బటన్. సో వ్యాలిడేట్ ఈమెయిల్ అండ్ సెండ్ అనేది. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్, ఆటోమేటిక్గా దిస్ రెస్పెక్ట్ టు ఈమెయిల్ ఐడికి ఒక ఈమెయిల్ ట్రిగ్గర్ అయిపోతుంది. సో ఇఫ్ యూ గివ్ 1 వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, అది ఈమెయిల్ ట్రిగ్గర్ అవుతుంది. ఓకే, సో మేబీ ఇఫ్ యూ చేంజ్ టు అనదర్ వన్, అకార్డింగ్ టు దట్ ఈమెయిల్ ట్రిగ్గరింగ్ అవుతూ వస్తుంది. So this implementation we are seeing it under email dispatching. Maybe if it is like mail dispatch and normal posting, so I have to inform user saying like that it will take 7 to 10 business days for the process, and here I have to collect his address type, maybe mailing address, alternate address, so if I am selecting mailing address, I have to give address details. Maybe ila edo ichchanu anukundam. Okay, so idantha dummy data kada. Now if I click on validate address, it has to throw the error. So it has to throw the error saying like this field should not have special characters. So this field should not have special characters. Here it should accept only numbers ila anamata. Okay, so let me enter correct data. It should accept only numbers. So validate cheste no such errors. And here it is asking for country and city data. So let me select so and so country, maybe Indian select cheste Indian related cities e vastayi. Okay na, maybe if I am selecting something else, its related cities vastayi. Select something, so its related cities. So ante we will be having one database table for list of all countries and one database table for list of all cities. Okay, by default the data will be fetched out and SQL query execute ayi it will be interacting with the table 1 and pulls the data. And ikkada kuda after you selecting something here, that should be passed like an input to the second drop down, and based on that query filter avvali. Okay, so dini cascading drop downs antamu. So where we'll try to understand 5 level cascading drop downs also. Okay, fine. So once this dispatch is also done, సారీ సార్ నార్మల్ గా జిప్ కోడ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా సిటీ నేమ్, స్టేట్ నేమ్ ఫెచ్ అవుతుంది కదా, అలాంటి ఆప్షన్ పెగాలో ఉందా? ఎవ్రీథింగ్. సో మీ రియల్ టైమ్ రిక్వైర్మెంట్ ఎలా ఉన్నా ఫర్ 99% ఆర్ మోర్ దెన్ 90%, ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్. సో డేటాబేస్ టేబుల్ తో ఇంటరాక్ట్ అవటం, ఇంటరాక్టింగ్ ఇన్ ద సెన్స్ పుల్లింగ్ అవుట్ 1 రికార్డ్ అనేది ఒక ఇంటరాక్షనే కదా, పుల్లింగ్ అవుట్ మల్టిపుల్ రికార్డ్స్ అనేది ఒక ఇంటరాక్షన్.
అవునా? సో సేవింగ్ ఏ రికార్డ్ in ఒక ఇంటరాక్షన్, ఇన్సర్టింగ్ ఆర్ అప్డేటింగ్ ఆర్ డిలీటింగ్, ఇవే కదా ఇంటరాక్షన్స్ ఉండేవి. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇంటరాక్షన్ యాజ్ ఐ టోల్డ్ యూ ఆటోమేటెడ్ జావా ఉంటుంది. సో అది మన ఇంటర్నల్ డేటాబేస్ టేబుల్ అయితే సమ్ మెథడ్స్ ఉంటాయి, సమ్ డిజైన్ ఉంటుంది. అదే థర్డ్ పార్టీ సిస్టమ్ అయితే ఇంకో సమ్ అదర్ డిజైన్ ఉంటుంది. సో లెట్ మీ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. సో కన్సిడర్ ఇది మీ స్క్రీన్ అనుకోండి. సో బ్యాంక్ స్క్రీన్ అనుకుంటే ఇక్కడ 123 అనే పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే వాడి సిబిల్ స్కోర్ రావాలనుకున్నాం కదా నిన్నటి ఎగ్జాంపుల్. అంటే ఆన్ క్లికింగ్ ఆఫ్ దిస్ ఏం జరుగుతుంది, బేస్డ్ ఆన్ దిస్ పాన్ కార్డ్ నెంబర్ సిబిల్ స్కోర్, ఇది మన ఓన్ డేటానా? ఇది ఏబిసి ఆర్ సిటీ బ్యాంక్ అనుకుంటే సిబిల్ స్కోర్ అనేది మన ఓన్ డేటానా? కాదు. సో సంథింగ్ థర్డ్ పార్టీ, ఆర్బీఐ అనుకోండి. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ ఏం జరుగుతుంది, సో ఈ రిక్వెస్ట్ అది వాళ్ళకి రీచ్ అయితే వాళ్ళ డేటాబేస్ టేబుల్ నుంచి వాళ్ళే ఇంటరాక్ట్ అయ్యి సో డేటా ఇలా పంపిస్తారు. దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ పుల్లింగ్ డేటా. సో అలా కాకుండా కన్సిడర్ దిస్ సినారియో. సో ఈరోజు మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు. ఓకే, సో అండ్ సో క్యాబ్ జెమినీ కంపెనీలో జాయిన్ అయ్యారు. సో క్యాబ్ జెమినీలో కంపెనీ జాయిన్ అయిన తర్వాత మీకు ఆ పోర్టల్స్కి యాక్సెస్ ఇస్తారు కదా. సో దేర్ కెన్ బి లైక్ ఎంప్లాయీ సెర్చ్. సో మేబీ మీరు మీ ఫ్రెండ్ ఎంప్లాయీ నెంబర్ సెర్చ్ చేసి సబ్మిట్ చేస్తే అతని డీటెయిల్స్ వస్తాయా? సో అంటే ఆన్ క్లికింగ్ ఆఫ్ దట్ ఇట్ ఈస్ ఇంటరాక్టింగ్ విత్ ద డేటాబేస్ టేబుల్ ఏనా? సో ఈ డేటాబేస్ టేబుల్ అనేది వీళ్ళ ఓన్ డేటానేనా కాదా? ఇంటర్నల్ టేబులే కదా. అంటే ఆన్ క్లికింగ్ ఆఫ్ దిస్ ఐ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ మై ఇంటర్నల్ డేటాబేస్. అండ్ ఇదేంటి, సో ఇట్ ఈస్ ఇంటరాక్టింగ్ విత్ థర్డ్ పార్టీ అప్లికేషన్, డేటాబేస్ కూడా కాదు. అండ్ ఇంకా సమ్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయంటే మేబీ 123 అని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సిబిల్ స్కోర్ రావాలి. సో దిస్ ఈజ్ నాట్ అవర్ డేటా యాక్చువల్లీ. సో సబ్మిట్ చేస్తే ఇది థర్డ్ పార్టీ సిస్టమ్ అనుకుంటే సో థర్డ్ పార్టీ డేటాబేస్కి డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చేస్తారు. సో హిట్ చేస్తే థర్డ్ పార్టీ డేటాబేస్కి హిట్ అయ్యి అక్కడి నుంచి మనకి డేటా వచ్చేస్తుంది. సో అంటే ఆన్ క్లిక్ ఆఫ్ దిస్ మనకి ఇంటర్నల్ డేటాబేస్తో హిట్ అయ్యే ఛాన్సెస్ వస్తాయి, థర్డ్ పార్టీ అప్లికేషన్, థర్డ్ పార్టీ డేటాబేస్, అవునా? సో ఇఫ్ ఐ వాంటెడ్ టు డీల్ విత్ అవర్ ఇంటర్నల్ డీబీ సర్టెన్ థింగ్స్, సమ్ సెట్ ఆఫ్ యాక్షన్స్ లాగా చేయాల్సి వస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ ఎక్స్టర్నల్ డీబీ అనదర్ సెట్ ఆఫ్ డిజైన్ లాగా ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్ ఇన్ పెగా. ఓకే, యాక్టివిటీస్ అనేవి ఉంటాయి. యూజింగ్ యాక్టివిటీస్ how to get the data from internal database, how to get the data from third party system, how to get it from external database. So ivanni automated. So got it right? Did I answer your question? Yeah, got it. Okay, fine. So we're understanding something about dispatch method. Yeah, చెప్పండి. సార్ అది పెగా వెర్షన్ ఇయర్లీ చేంజ్ అవుతూ ఉంటుందా సార్? పెగా వర్షన్, పెగా వెర్షన్, సో పెగా వర్షన్స్ అనేవి, సో మేబీ ఈ రోజు మీరు జాయిన్ అయిన ఒక ప్రాజెక్ట్ జాయిన్ అయ్యారు అనుకోండి. సో సిటీ ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యారు అనుకోండి. ఆ సిటీ ప్రాజెక్ట్ 10 years బ్యాక్ స్టార్ట్ అయ్యి ఉండుంటే, అవునా? సో అప్పుడున్న లేటెస్ట్ అయినా వాళ్ళు యూజ్ చేసేది మేబీ 7. ఇప్పుడు మనం యూజ్ చేసేది ఏంటంటే 8.8, 8.7, ఇవి లేటెస్ట్ అనమాట. ఓకే, సో మేబీ 10 years బ్యాక్ 7.1 వర్షన్ ఉంది అనుకుందాం. సో మీ సిటీ క్లయింట్ వాళ్ళు దెన్ లేటెస్ట్ ఏదైతే ఉందో అదే కదా యూజ్ చేస్తారు. సో మీరు ఈ ప్రాజెక్ట్లో జాయిన్ అయితే మీరు యూజ్ చేయాల్సింది ఏంటది? ఇదే కదా, ఇదే. సో ఇప్పుడు 10 years అయిపోయింది కదా, సిటీ క్లయింట్ వాళ్ళు ఏమనుకుంటారంటే సో లేటెస్ట్ వర్షన్లో చాలా కొత్త ఫీచర్స్ ఉన్నాయి, సో లెట్ us మూవ్ అవర్ కంప్లీట్ కోడ్ టు దిస్ లేటెస్ట్ వర్షన్ అంటారు. సో దీన్ని మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ అంటారు. వాట్ ఇస్ దట్? మైగ్రేషన్ ప్రాజెక్ట్స్. జనరల్గా ప్రాజెక్ట్స్ అనేవి టూ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్, దట్ ఈస్ మైగ్రేషన్ ఆర్ అప్గ్రేడ్ ప్రాజెక్ట్స్ అంటారు. సెకండ్ థింగ్ ఏంటంటే రెగ్యులర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అంటాం. సో మేబీ నేను ఒక ప్రాజెక్ట్ రన్ చేస్తున్నాను, అందులో 50 screens డిజైన్ అయిపోయాయి అనుకోండి. సో దీనికి 51, 52 ఇంకా ఫర్దర్గా డిజైన్ చేయాల్సి వస్తే దాన్ని ఎన్హాన్స్మెంట్స్ అంటాం. అలా కాకుండా సేమ్ థింగ్ ఏదైతే ఓల్డ్ వర్షన్లో ఉందో అది లేటెస్ట్ వర్షన్లోకి మూవ్ అయితే దాన్ని అప్గ్రేడ్ అంటారు. సో ఇప్పుడు 7.1లో మేబీ ఇప్పుడు మనం నేర్చుకునేది లేటెస్ట్ అనుకోండి, మొత్తం నేర్చుకుంటున్నారు. సో మీరు ఇదే వర్షన్ మీద జాయిన్ అవుతారని నాకు గ్యారంటీ ఉందా?
సో ఒక 3 months తర్వాత మీరు నౌకరీలో సమ్వేర్ ట్రై చేస్తే జాబ్ వస్తే ఆ క్లయింట్ వాళ్ళు వీఆర్ యూజింగ్ 7.4 అని అంటే మీరు జాబ్ మానేస్తారా? నో. అంటే మీరు నేర్చుకున్నదే వాళ్ళు యూజ్ చేయాలని ఏమీ లేదు. ఓకే, అందుకని ఈ కంపెనీ వాళ్ళకు కూడా సో ఆర్ యూ సర్టిఫైడ్ ఇన్ దిస్ వర్షన్ ఓన్లీ అని ఎవరు అడగరు. సో అంటే ఎవ్రీ టైమ్ ఆర్ ఎవ్రీథింగ్ లైక్ డెవలప్మెంట్ స్టాండర్డ్స్ ఒకటే. సో వర్షన్స్ అనేది డిపెండ్స్. సో ఇయర్లీ ఒకటి వచ్చిన వర్షన్ ఉంది, 3 yearsకి ఒక వర్షన్ వచ్చేదిలా ఉంటుంది. సమ్ టైమ్స్ బేస్డ్ ఆన్ దేర్ చేంజెస్, పిఆర్పిసి పెగాల్ చేంజెస్ బేస్ చేసుకొని నెక్స్ట్ వర్షన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవ్వాలని ఏమీ లేదు. సో ఒక ప్రాజెక్ట్ ఒక వర్షన్ అయితే 6 months రిలీజ్ అయింది ఉంది, ఇంకొకటి 3 years పట్టింది ఉంది, అలా అనమాట. సో వాట్ ఎవర్ ద వర్షన్ ఎవ్రీథింగ్ డెవలప్మెంట్ మాత్రం ఒకటే ఉంటుంది, మోర్ ఆర్ లెస్ ఈక్వల్గానే ఉంటుంది. ఓకే, సో టుడే మేబీ మీరు ఒక ఫోటో స్టూడియోలో డిజైనర్ అనుకోండి. సో మీరు ఫోటోషాప్ యూస్ చేస్తారా? ఫోటోషాప్ మేబీ సో అండ్ సో వర్షన్ 6th అనుకోండి, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద నెంబర్స్. సో ఇప్పుడు ఇది యూస్ చేస్తున్నారు. ఆఫ్టర్ 5 years ఫోటోషాప్ 13th ఏదో వచ్చేసింది అనుకోండి. సో అక్కడున్న లేటెస్ట్ ఫీచర్స్ మీకు అర్థం చేసుకోవడానికి చాలా తక్కువ టైమే పడుతుందా? మేబీ యు ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ హియర్. సో అంటే ఇంత డ్రాస్టిక్ డిఫరెన్స్ ఉన్న 6th నుంచి 13thకి వచ్చిన హార్డ్లీ మీరు 1 week మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తే మీరు అన్ని చేయగలుగుతారా? సో అంటే కోర్ ఫంక్షనాలిటీస్ ఎప్పుడు సేమ్గానే ఉంటాయి, బ్యాక్ ఎండ్ ఉన్న కోర్ ఫంక్షనాలిటీస్ ఎప్పుడు సేమ్గానే ఉంటాయి. సో హౌ ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ అంటే ఫ్రంట్ ఎండ్ రిలేటెడ్ చేంజెస్ కానీ ఇలాంటి స్మాల్ థింగ్స్ ఉంటాయి. సో వర్షన్స్ చేంజింగ్ అనేది మోర్ ఆఫ్ డెవలప్మెంట్కి అంత ఇంపాక్ట్ ఉండదు. ఓకే, సో ప్రీవియస్ వర్షన్ 7th వర్షన్ తీసుకుంటే అక్కడ అడ్మినిస్ట్రేటర్ రిలేటెడ్ థింగ్స్ అంతలా లేవు. సో 8th దానిలో అడ్మిన్ రిలేటెడ్ థింగ్స్ బాగా ఇంక్లూడ్ అయ్యాయి. సో డెవలప్మెంట్ అనేది మోర్ ఆర్ లెస్ మీరు ఈజీగా అకామిడేట్ చేయగలుగుతారు చేంజెస్ అనేవి. సో యూ షుడ్ నాట్ బి లెర్నింగ్ ఎనీథింగ్ కన్ఫైన్డ్ ఫర్ వర్షన్ నెంబర్. సో ఈరోజు మీరు ఏదైనా 8.8 నేర్చుకుంటే సో మీరు 8.8 ప్రాజెక్ట్ కోసమే చెక్ చేసుకుంటే మీకు దొరకవు. ప్రాజెక్ట్స్ ఆర్ స్టిల్ విత్ 8.4 ఆర్ 8.5 ఓన్లీ. 8.6 కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఓకే, సో ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది ఎప్పటి నుంచి ఉంటాయి కాబట్టి మేబీ 7th నుంచి అప్గ్రేడ్ అయిన వాళ్ళు ఉంటారు. సో హార్డ్లీ 8.6 వచ్చిన వాళ్ళు ఉన్నారు, 8.7 8.8 వాళ్ళు కూడా చాలా తక్కువ. ఓకే, సో డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ 8th వర్షన్ అని అడిగే వాళ్ళు ఉంటారు, కానీ 8.1 మీదే చేస్తారా, మీరు 8.3 మీదే చేస్తారా, ఇలాంటి వాళ్ళు జనరల్గా. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, మోర్ ఆఫ్ డెవలప్మెంట్ రిలేటెడ్గా మేజర్ చేంజెస్ ఏమి మనకి ఇంట్రడ్యూస్ అవ్వవు. సో ఈజీగా ఒక 1 week ఎక్స్ప్లోర్ చేసినా అర్థమయ్యేలాగానే ఉంటుంది. ఓకే, సో కన్సిడర్ మీరు 7th వర్షన్లోనే ఫుల్గా ఒక 10 years ట్రైన్ అయ్యారు ఆర్ 10 years వర్క్ చేశారు అనుకోండి. అండ్ ఇమీడియట్గా మీ క్లయింట్ వాళ్ళు 8.6కి మూవ్ అయిపోదాం అని ప్లాన్లో ఉన్నారు. సో ఇన్ దట్ సినారియో ఇక్కడున్న డెవలప్మెంట్ టీం మొత్తం ఇక్కడికి మూవ్ అవుతుంది కదా. సో వీళ్ళు ఇప్పటి వరకు 7thలోనే ఉన్నారు, 8thలోకి మూవ్ అవ్వాలంటే ఈ డెవలప్మెంట్ టీం వాళ్ళని కొన్ని PDN కోర్సెస్ చేయమంటారు, పెగా కోర్సెస్ చేయమంటారు. 8.6లో లేటెస్ట్ ఫీచర్స్ కోర్సెస్ అన్ని చేయండి అంటారు. ఎవరు చేస్తారు? మోస్ట్లీ వాళ్ళ బిజీతో వాళ్ళు ఉంటారు కదా, అవునా. సో అంటే ఇక్కడ నుంచి బ్లైండ్గా ఇక్కడికి మూవ్ అయిపోయి ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో మోర్ ఇక్కడ కన్నా ఇక్కడికి అడ్వాన్స్డ్ ఉంటుంది కదా, ఇంకా ఆటోమేషన్ పెరుగుతుంది కదా. సో ఇక్కడ మీకు ఒక రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు మేబీ ఆ రిక్వైర్మెంట్ని మీరు చేయలేకపోతే, అంటే ఆటోమేటెడ్ ఉందో లేదో తెలియకపోతే అప్పుడు ఏం చేస్తారు? జనరల్గా కోడింగ్ రాసుకోవాలి, అంతేనా. సో మీకు ఒక క్లయింట్ రిక్వైర్మెంట్ ఇచ్చారు, సో దానికి మీకు ఆటోమేషన్ లేకపోతే ఏం చేయాలి? కోడింగ్ చేసుకోవాలి. అగైన్ యాజ్ ఐ టోల్డ్ యూ ఎస్టర్డే, కోడింగ్ అనేది పర్సన్ ఏ 10 linesతో చేయొచ్చు, పర్సన్ బి 5 linesతో చేయొచ్చు, థర్డ్ పర్సన్ జస్ట్ 2 linesతో చేయొచ్చు. సో కోడింగ్ అనేది డిఫరెంట్ స్టాండర్డ్స్తో ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అవునా. సో ఈ పర్సనే కదా బెస్ట్ ప్రాక్టీస్ ఫాలో అయింది, అంతే కదా. లెస్ కోడ్తో బెస్ట్ అవుట్పుట్ వచ్చిందంటే అంతే కదా. సో దట్ ఈస్ ద రీజన్ ఇఫ్ యూ వాంటెడ్ టు కస్టమైజ్ ఎనీథింగ్, మీరేమన్నా అవుట్పుట్ చేయలేకపోతే, ఎగ్జిస్టింగ్ బిహేవియర్తో అచీవ్ చేయలేకపోతే, ఓన్గా కస్టమైజేషన్ రాయాలనుకుంటే ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ అలౌడ్. సో అప్పుడు మీరేం చేయాలి? యూ హ్యావ్ టు రైజ్ వన్ SR విత్ సర్వీస్ రిక్వెస్ట్ విత్ పెగా టీమ్ వాళ్ళతో సర్వీస్ రిక్వెస్ట్ రైజ్ చేస్తే ఆ పెగా టీమ్ ఏమంటారంటే దే విల్ సజెస్ట్ యూ. సో ఈ రిక్వైర్మెంట్కి 8.6th వర్షన్లో లేటెస్ట్ వచ్చేసింది, ప్లీజ్ యూజ్ దాట్, ప్లీజ్ యూజ్ దిస్, ఇలా వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు. అలా ఎన్ని అడుగుతాం వాళ్ళని?
7th నుంచి 8th కంటే మేజర్ చేంజెస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో ఇలాంటి చిన్న చిన్నవన్నీ అన్ని సర్వీస్ రిక్వెస్ట్ రేస్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళు బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుందా మనకి? సో ఫస్ట్ వాళ్ళు అడిగేది ఏంటి, డిడ్ యూ కంప్లీట్ 8.6 మిషన్స్ ఇన్ పెగా వెబ్సైట్ అని అడుగుతూ ఉంటారు. ఓకే, సో మోస్ట్లీ అవి మీరు ఎక్స్ప్లోర్ చేసిన ఆర్ మీ సైడ్ నుంచి కొంచెం ఇన్పుట్స్ పెట్టినా అవన్నీ అర్థమైపోతాయి. సో మోర్ ఆర్ లెస్ డెవలప్మెంట్ అనేది అంత డ్రాస్టిక్ చేంజెస్ ఏమీ ఉండదు. సో 8th వర్షన్కి అయితే అస్సలు ఉండదు. 8.1, 8.2 till 8.8 వరకు చాలా చాలా మినిమల్ చేంజెస్. ఫ్రమ్ డెవలప్మెంట్ ప్రాస్పెక్ట్ వెరీ మినిమల్ చేంజెస్. సో 7th to 8th అయితే ఇంకొన్ని చేంజెస్ ఎక్స్ట్రా ఉంటాయి. 6th నుంచి అయితే ఇంకెలా ఉంటాయి కానీ. సో మోస్ట్లీ ఆల్ ద ప్రాజెక్ట్స్ రన్నింగ్ టుడే ఆర్ ఇన్ 8th వర్షన్ ఓన్లీ. అప్గ్రేడ్ అయిపోయాయి. సో 20 years బ్యాక్ స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు 8thలోకి వచ్చేస్తుంది. ఓకే, 2 years బ్యాక్ మేబీ కోవిడ్ టైంలో పెగా వాళ్ళు ఒక రెస్ట్రిక్షన్ పెట్టేశారు. ఏంటంటే ఆల్ ద పెగా ప్రాజెక్ట్స్ వాట్ ఆర్ రన్నింగ్ ఎవ్రీథింగ్ షుడ్ బి జంప్డ్ ఇంటూ ఆర్ మైగ్రేటెడ్ ఇంటూ 8th వర్షన్ అని చెప్పి డెడ్లైన్ ఇచ్చేసారు. సో అందుకని అప్పుడు మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ ఎక్కువగా స్టార్ట్ అయ్యాయి. సో వాళ్ళ డెవలప్మెంట్, రెగ్యులర్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది హోల్డ్లో పెట్టేసుకుని, ఓకే, హోల్డ్లో పెట్టేసుకుని అప్గ్రేడేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. సో అప్పుడు జరిగిన హైరింగ్, పెగా హైరింగ్ అంతా అప్గ్రేడ్ గురించే. తర్వాత ఇప్పుడు జరిగే హైరింగ్ అయినా ఆర్ అంతకుముందు జరిగే హైరింగ్ అయినా పెగా రెగ్యులర్ డెవలప్మెంట్ గురించి. ఓకే, సో అలా అనమాట. సో వర్షన్ అనేది అంత బిగ్ ఛాలెంజ్ కాదు మనకి. సో ఈజీగా అకామిడేట్ చేసుకోవచ్చు మీరు. గాట్ ఇట్ రైట్? ఓకే సార్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఎప్పుడు చేంజ్ చేయమని చెప్పారు ప్రాజెక్ట్స్ 7th to 8th వర్షన్? ఎప్పుడు చేంజ్ మేబీ లాస్ట్ 2-3 years బ్యాక్లో ఎక్కువగా జరిగాయి అంటున్నాను. సో ఇట్ ఈస్ నాట్ లైక్ ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఓకే, అది మన ఇష్టం. బట్ కంపెనీ వాళ్ళు మోర్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఎక్కువగా, స్ట్రాంగ్గా సజెషన్స్ ఆర్ రిక్వైర్మెంట్స్ ఎక్కువగా రికమెండేషన్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎవ్రీవన్ ప్లీజ్ యూస్ దిస్ 8th వర్షన్. సో బై దట్ టైం వాళ్ళు మూవ్ అవుతున్నప్పుడు 8.4 లేటెస్ట్ అయితే అక్కడికి మూవ్ అయ్యేవాళ్ళు. సో ఆఫ్టర్ 2 months 3 months వాట్ ఎవర్, సో ఇంకా లేటెస్ట్ ఏది వస్తే అకార్డింగ్ టు దట్ వాళ్ళు మూవ్ అవుతూ చేస్తూ వచ్చారు. సో స్టిల్ మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఆర్ టు ద మ్యాక్సిమమ్ ఆఫ్ 8.6 ఓన్లీ. 8.7 కూడా ఎక్కువ లేవు. 8.8 అసలు మోస్ట్లీ చాలా చాలా తక్కువ. సో ఇఫ్ మై ప్రాజెక్ట్ ఈజ్ స్టార్టింగ్ టుడే, ఈరోజు కొత్తగా స్టార్ట్ చేస్తే ఈ రోజున లేటెస్ట్ 8.8 తీసుకుంటారు. ఓకే, అలా అన్నమాట. ఓకే, సో లెట్ మీ టేక్ 2 more minutes టు కంప్లీట్ దిస్. తర్వాత ఇంకా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే చూద్దాం. ఓకే, more or less. ఓకే, so whatever, so this is completed. So finally we're understanding completely about insurance project. If I submit, so a policy registration, email triggering outam idantha jarugutu vastadi. Okay, so this is completely like insurance project which is 100% real time. Which is 100% real time. Ikkada requirements anne meer chuste insurance project lu emaithe untayo more or less ave untayi avuna kada. Okay, so ee roju manam chusina project ki మేబీ కొన్ని రిక్వైర్మెంట్స్ చూసాము, అండ్ ఈ రిక్వైర్మెంట్స్ ఇన్సూరెన్స్లో ఉన్న రిక్వైర్మెంట్స్. సో టుమారో ఐ విల్ షో యూ సంథింగ్ లైక్ హెల్త్ కేర్ ప్రాజెక్ట్. సో అపోలో హాస్పిటల్స్లో ఏం యూజ్ చేస్తారు అనేది, అండ్ ద రిక్వైర్మెంట్స్ వాట్ ఎవర్ వీ హ్యావ్ సీన్ హియర్ దట్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్ టు దిస్ వన్. సో ఇక్కడ చూసిన రిక్వైర్మెంట్ ఏది ఇక్కడికి రాదు. ఓకే, సో కంప్లీట్లీ డిఫరెంట్. సో మేబీ ఇక్కడ 100 వస్తే ఇక్కడ డిఫరెంట్ 100 వస్తాయి. అండ్ ఫ్రమ్ డే ఆఫ్టర్ టుమారో, okay, we will actually start with our original project, that is banking. So banking project ఉంటుంది. సో ఇక్కడ some set of other 100 requirements వస్తాయి. సో all these 3 projects మీరు చేయగలిగితే వాట్ ఎవర్ ద సెక్టర్ ఇట్ ఈస్, మీరు పెగా థింగ్స్ మాత్రం ఈజీగా అకామిడేట్ చేసి ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ వాట్ ఎవర్ లైక్ బ్యాంకింగ్ ప్రాజెక్ట్ విల్ స్టార్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ జీరో, కన్సిడరింగ్ యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ పెగా, ఇన్స్టలేషన్ తెలియదు, ఏమీ తెలియదు అన్న పాయింట్ నుంచే. సో ఫ్రమ్ దేర్ కంప్లీట్గా ఈ బ్యాంకింగ్ ప్రాజెక్ట్ నేను మొత్తం డిజైన్ చేసి చూపిస్తాను. సో స్టార్టింగ్ ఫ్రమ్ జీరో టు టిల్ ద ఎండ్, అండ్ అలాంగ్ విత్ దాట్ ఫ్రమ్ ద డే 1 వాట్ ఎవర్, సో సేమ్ డేట్ నుంచి మీరు ఈ ప్రాజెక్ట్ అండ్ ఈ ప్రాజెక్ట్ డిజైన్ స్టార్ట్ చేస్తూ ఉండాలి. అంటే దీస్ 2 ప్రాజెక్ట్స్ వాట్ యు ఆర్ సపోజ్ టు స్టార్ట్ ప్యారలల్లీ విత్ మీ. సో నేను క్లాస్లో చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కాదు. సో 1 ప్రాజెక్ట్ అలోన్ విల్ టేక్ 4 months కదా. సో ఈ హోల్ 4 months పీరియడ్లో ఆర్ వాట్ ఎవర్ పీరియడ్లో, so you are supposed to do these 3 projects, out of which this will be completely taken care by me, and these 2 projects you are supposed to do on daily basis parallelly. A doubt vachina I'll help you. Okay, so along with these 3 projects you will be getting daily assignments. So
సో టుడే ఒక టాపిక్ డిస్కస్ చేసాము అంటే యూ విల్ బి గెటింగ్ ఆల్మోస్ట్ లైక్ 3 to 4 అసైన్మెంట్స్ ఆన్ దాట్ అండ్ మేబీ మినిమం 5 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్ దాట్. ఓకే, సో ఇక్కడ డిస్కస్ చేసేది ఏది మళ్ళీ ఇక్కడ అసైన్మెంట్లోకి రాదు. సో సంథింగ్ ఫ్రమ్ 0 to అడ్వాన్స్డ్ లెవెల్ మిమ్మల్ని స్టెప్ బై స్టెప్ క్యారీ చేసుకుంటూ వెళ్తాం. సో ప్రొవైడెడ్ మీరు మీ సైడ్ నుంచి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారు ఒక్కటే పాయింట్. ఓకే, సో ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ మీ స్ట్రిక్ట్లీ ఆన్ డైలీ బేసిస్ 100% కోర్స్ అండ్ డే టైం కల్లా విల్ గెట్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ దిస్ PEGA. ఓకే, సో విల్ బి గెటింగ్ మోస్ట్ అవుట్ ఆఫ్ PEGA. సో అలా కాకుండా మేబీ ఇన్ బిట్వీన్ డైల్యూట్ అయిపోతే సో నో వన్ కెన్ హెల్ప్ యూ. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ ఆన్ డైలీ బేసిస్ అండ్ దిస్ ఈస్ లైక్ పర్ఫెక్ట్ అండ్ స్ట్రిక్ట్ కరికులం. సో డే టు డే ప్రాక్టీస్ చేయండి, 100% you will be getting out. Okay, so today we are understanding something about insurance project. So tomorrow we'll talk about healthcare project, and every one of you please join tomorrow also with the same link and offline world kuda vachesandi. And whoever has joined it today, this is my number. Whoever don't Sir, have can make just a minute. సార్ ఇంటర్వ్యూస్ So, అవి ఇంటర్వ్యూస్ just a minute. అంటే గ్యాప్ ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూస్ అవి ఫేస్ చేయగలిగే స్కిల్ One minute. వొకాబులరీ నేర్పించగలరా సార్? ఐ మీన్ Just a minute. So this is my mobile number. So whoever wants, you can just call me on this between 10 a.m. to 5:30 p.m. I'll be available on this. It might be related to career guidance, or it might be related to something like technical doubts, whatever it is. Make a doubt, call and I'll help you. Okay. So tomorrow also, everyone, please join with the same link. What is that? Someone is asking. Interview lo? సార్ అంటే అంటే 3-4 ఇయర్స్ మనం నేర్చుకున్న నాలెడ్జ్ ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడగలగాలన్నది సో అందుకని కదా, సో మీరు మొత్తం నేర్చుకున్న తర్వాత 3 ఇయర్స్ లెవెల్లో నాలెడ్జ్ అయితే వస్తుంది. సో మీరు జెన్యున్గా 3 ఇయర్స్గా ఉన్న ఎంప్లాయీతో లాగా యాక్ట్ చేయాలంటే ప్రాక్టికల్లీ అంత పాసిబుల్ కాదు. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ ట్రైంగ్ టు మేక్ యూ కంప్లీట్లీ అడ్జస్టెడ్ ఇన్ దిస్ కరికులం. సో పర్ డే 3 చేస్తూ ఉండాలి, 4 చేస్తూ ఉండాలి, అలా చేస్తూ ఉంటే అట్లీస్ట్ మీకు పెగా టెక్నికల్ థింగ్స్ పైన స్ట్రెంగ్త్ పెరుగుతుంది. సో అది ఎలా ప్రజెంట్ చేయాలనేది కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీకు స్లోగా బిల్డ్ అవుతూ ఉంటాయి. సో ఐ విల్ నాట్ ట్రస్ట్ ఆర్ ఐ విల్ నాట్ సజెస్ట్ యూ ఎనీథింగ్ గో ఫర్ ప్రాక్సీ ఆర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు బ్యాక్ డోర్స్. సో అలాంటివి ఏమి వర్కౌట్ అవ్వవు. సో ఫస్ట్ మీరు సబ్జెక్ట్ మొత్తం నేర్చుకుంటే రిమైనింగ్ థింగ్స్ అంతా మీ కంట్రోల్లోకి వచ్చేస్తూ ఉంటుంది. సో ఒకసారి సబ్జెక్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ అటెంప్ట్ చేస్తారు, పోతుంది. సెకండ్ అటెంప్ట్ చేస్తారు, పోతుంది. థర్డ్, లెట్ ఇట్ గో, 4th, 5th, 6th. సో ఇలా కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్తే మేబీ 10 ఇంటర్వ్యూస్ పట్టినా ఆ 10th ఇంటర్వ్యూకి మీకు వచ్చే కాన్ఫిడెన్స్ అనేది మీరు ఎవరో బ్యాక్ డోర్ అతనికి 4 lakhs ఇచ్చినా మీకు అది రాదు. అవునా? సో 100% ఆ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అనేది కావాలి. కాన్ఫిడెన్స్ రావాలి అంటే మీకు ఇనీషియల్గా ఇంటర్వ్యూ 1లోకే రాదు. సో ఫస్ట్ సబ్జెక్ట్ తెచ్చుకోవాలి. సో సబ్జెక్ట్ తెచ్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా రిమైనింగ్ థింగ్స్ అన్ని మేబీ లేట్ అయినా టైంకి అయితే వచ్చేస్తాయి. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ మనకి ఎవ్రీ 2 weeksకి మాక్ ఇంటర్వ్యూస్ కూడా తీసుకుంటాం. సో 2 weeks తర్వాత వాట్ ఎవర్ సో ఫార్ కంప్లీటెడ్, సో ఆ 2 weeksలో మీకు ఇచ్చిన అసైన్మెంట్స్ అన్ని చేశారా లేదా, అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని కరెక్ట్గా ఆన్సర్ చేశారా లేదా, అండ్ అగైన్ మాక్ ఇంటర్వ్యూస్. సో మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి, హౌ ఆర్ యూ మేకింగ్ ద థింగ్స్ పాసిబుల్. సో ఇవన్నీ తెలియాల్సి వస్తుంది. సో ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ సమ్వేర్ టు అవర్ ఇన్స్టిట్యూట్, ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ ఎవరీవన్ టు కమ్ హియర్. సో ఆఫ్లైన్ వస్తే ఇంకా ఇంటరాక్షన్స్ పెరుగుతూ వస్తాయి. ఓకే, సో మేబీ ఆన్లైన్ రాలేని వాళ్ళకైతే నాట్ ఎ ప్రాబ్లం, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఇదర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ మీరు డే టు డే ప్రాక్టీస్ చేస్తూ ఎవ్రీ 2 weeksకి కరికులం ఫాలో అయితే సో 100% మీరు డ్రాస్టిక్ చేంజ్ అయితే చూస్తారు. మేబీ ఫ్రమ్ దెన్ మీరు కొంచెం లేట్ అయినా, మేబీ మీకు కొంతమంది తెలుగు మీడియం అనేవాళ్ళు ఉంటారు. సో కొంతమంది సో మైండ్లో ఎంత సబ్జెక్ట్ ఉన్నా ప్రజెంట్ చేయలేము అనేవాళ్ళు ఉంటారు. సో కొంతమంది స్ట్రైట్ అవే ఇనీషియల్గా నేర్చుకుని తర్వాత ఏముందులే అనుకుని ప్రాక్సీకి వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు నెక్స్ట్ 3 months మాత్రం బాగా ఫాలో అయితేనే మీకు సబ్జెక్ట్ వస్తుంది. సో ప్రొవైడెడ్ దాని తర్వాత మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నా ఏవైనా స్లోగా వచ్చేస్తాయి. సబ్జెక్ట్ ఉంటే మైండ్లో ఉంటే బయటికి ప్రజెంట్ చేయడం అనేది ప్రాక్టీస్. అవునా? అందుకనే మాక్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ తీసుకుంటాం. ఓకే, సార్ థ్యాంక్ యూ సార్. ఎస్ ఎస్. ఎనీ మోర్ చంద్ర గారు, ఇది డౌట్స్? ఓన్లీ వీక్ డేస్ అండి, వీకెండ్స్ కూడా ఉండదు క్లాస్? సో దిస్ ఈస్ వీఆర్ టేకింగ్ లైక్ మండే టు ఫ్రైడే. ఓకే, సో మండే టు ఫ్రైడే మాత్రం 100% ఉంటుంది. సాటర్డేస్ హియర్ అండ్ దెన్ ఎక్స్ట్రా క్లాసెస్ లాగా తీసుకుంటాం, కానీ నాట్ ఎవ్రీ సాటర్డే, ప్రామిస్ చేయలేము.
సో సాటర్డేస్ వీ విల్ బి అవైలబుల్ ఫర్ మాక్ ఇంటర్వ్యూస్ ఆర్ మీకు ఏమైనా డౌట్ సెషన్స్ వస్తే మీరు ఇక్కడికి వస్తానన్నా ఆర్ ఎల్స్ లైక్ ఆన్లైన్లో కాల్ చేసిన వాట్ ఎవర్ ఇట్ ఈస్ విల్ బి అవైలబుల్. బట్ క్లాస్ అనేది ఎవ్రీ సాటర్డే ప్రామిస్ చేయలేం. ఓకే, బట్ మండే టు ఫ్రైడే మ్యాండేటరీ, సేమ్ టైమింగ్స్, మార్నింగ్ అదే ఈవినింగ్ 7 to 8:30. సో 1.5 hour, 1.5 hour అంటే సో విల్ గో విత్ ద సేమ్ స్లో పేస్. ఓకే, ఏదో హర్రీ బరీగా ఉండదు. సో ఉన్న టైంని కొంచెం ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉంటాం అంతే. సేమ్ అదే క్వాలిటీ మెయింటైన్ అవుతుంది. సో రెగ్యులర్ బ్యాచ్కి అయితే ఎంత క్వాలిటీ ఉంటుందో ఇక్కడ సేమ్ మోరార్లెస్ అంతే క్వాలిటీ ఉంటుంది. అండ్ దట్ మీకు కొంచెం మన మదర్ టంగ్ కాబట్టి ఇంకా స్పీడ్గా ఇంజెక్ట్ అయిపోతుంది మైండ్లోకి. దట్ ఈస్ ద రీజన్ మన తెలుగు బ్యాచెస్ ఏమన్నా ఉంటే ఫాస్ట్ ట్రాక్ అంటాం. ఫాస్ట్ ట్రాక్ అంటే ఏదో ఫాస్ట్గా అవుతుంది అని కాదు, హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా తీసుకుంటాం పర్ డే. సార్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్న ఇన్సూరెన్స్ అప్లికేషన్లో ఇన్సూరెన్స్ స్క్రీన్ ఉంది కదండి, ఇన్సూరెన్స్ నామినీ డీటెయిల్స్, నామినీ. ఓకే, యా చెప్పండి. టెల్ మీ. హలో చంద్ర. యా చెప్పండి. చంద్ర, జావా నేర్చుకున్న తర్వాత పెగా ఈజీ అవుతుందా? నో. సో జావా వచ్చినంత మాత్రాన పెగా అనేది అలానేం కాదు. ఓకే, సో బోత్ ఆర్ లైక్ డిఫరెంట్. సో ఈవెన్ పెగాలో సీనియర్ మోస్ట్ ఆర్కిటెక్ట్స్ కూడా సో దే షుడ్ బి పుట్టింగ్ లైక్ ఈక్వల్ ఎఫర్ట్స్. అంటే వాళ్ళకి బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది ఐడియా ఉంటుంది, ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది అందరికీ ఈక్వల్. సో మీరు ఒక ఇప్పుడే బీటెక్ అయిన వాళ్ళైనా ఆర్ జావాలో ఒక 10 years 15 years నుంచి చేసినా సో ఎవరైతే హార్డ్ వర్క్ పెడతారో వాళ్ళకి అన్నట్టే వస్తుంది. మేబీ జావా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఏముంటుంది, బ్యాక్ ఎండ్లో మేబీ ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు, ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, కోర్ ఫంక్షనాలిటీస్ ఎలా ఉంటాయి. సో ఈ బ్యాక్ ఎండ్ థింగ్స్ గురించి ఎక్స్ట్రా ఐడియా వస్తుంది. దానివల్ల దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అనేది అయితే గ్యారంటీగా లేదు. ఓకే, సో ఏదైనా అందరికి ఈక్వల్ లెవెల్లోనే ఉంటుంది, హార్డ్ వర్క్ ఎలా చేస్తారు ఒకటే పాయింట్. కాబట్టి రైట్. హాయ్ చంద్ర గారు, ఇందాక పవర్ కట్ అయింది, సారీ. చెప్పండి. ఆ నామినీ డీటెయిల్స్, అది ఆ స్క్రీన్ ఉంది కదా సార్, ఆ స్క్రీన్లో ఆ నామినీ డీటెయిల్స్ పక్కన లోగో ఉండదు చూడండి, స్టార్ సింబల్ సంథింగ్ లైక్ దట్. అవి మనకి దానికి యాక్చువల్లీ 2 స్క్రీన్స్లో మొత్తానికి ఏదో స్క్రీన్లో నేను అక్కడే అడిగాను, హ్యాండ్ రైజ్ చేశాను, బట్ అన్ఫార్చునేట్లీ ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యూ దట్ టైమ్. సో నామినీ డీటెయిల్స్ అంటున్నారా? ఆ స్క్రీన్ కానీ దాని ముందు స్క్రీన్ కానీ ఏదో ఉంటుంది మొత్తం. ఓకే, ఇదే నామినీ డీటెయిల్స్, ఇదా మీరు అనేది? అదే సార్. ఓకే, సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ డిపెండెంట్ డీటెయిల్స్ ఉన్నాయి కదండి, దాని పక్కన లోగో లాగా ఉన్నాయి కదా, దీని ముందు స్క్రీన్ సార్ యాక్చువల్లీ. ఈ స్క్రీన్ కాదు, ఇక్కడ హెడర్ లో ఐకాన్ అంటున్నారా? ప్రతిదానికి ఉంటుంది. ఇది కాదండి, దీని ముందు స్టార్ సింబల్ తో ఒకటి వచ్చింది, వేరే స్క్రీన్. ఎగ్జాక్ట్లీ. ఓకే, అదే సార్. అట్లా మనకి వాడేమన్నా క్లయింట్ ఇస్తారా సార్, అంటే రిక్వైర్మెంట్ ఉంటుందా లేకపోతే? సో మీకు మాకప్, సో ఇది మాకప్ కదా. సో ఈ మాకప్ అనేది మీ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఫస్ట్, యాజ్ ఐ టోల్డ్ యెస్టర్డే, పెగా బిఏ వాళ్ళకి కూడా టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. సో ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇలాంటి మాకప్స్ ని ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తారు. అట్లీస్ట్ యూఏ స్క్రీన్ షాట్స్ వరకైనా, బ్యాక్ ఎండ్ ఫంక్షనాలిటీస్ చేయకపోయినా యూఏ స్క్రీన్ షాట్స్ ఇంప్లిమెంట్ చేయాలి. సో మేకింగ్ లైక్ దిస్ విడ్జెట్ ఎక్స్పాండెడ్ ఆర్ కొలాప్స్డ్ అండ్ ఒక ఐకాన్ ఇంక్లూడ్ చేయటం, అండ్ దిస్ కైండ్ ఆఫ్ బోల్డ్ లో బ్లూ కలర్, ఇవన్నీ. సో ఈ మాకప్ ని ఇస్తే ఎగ్జాక్ట్ గా మీరు అదే ఇంప్లిమెంట్ చేయాలి. ఫర్ దట్ ఈ ఐకాన్ ఇమేజ్ కి మీరు మెయిల్ పెడితే వాళ్ళు ఇచ్చేస్తారు. ఆర్ ఎల్స్ లైక్ ఎనీ సిమిలర్ ఐకాన్ ఇస్ ఫైన్ అనేది అంటే, సో ఆ కన్ఫర్మేషన్ ఈమెయిల్ ప్రూఫ్ గా పెట్టుకుని మనం ఒకటి గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకుని అప్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ లేఅవుట్ కి, ఈ టేబుల్ కి హౌ టు యాడ్ అన్ ఇమేజ్, హౌ టు మేక్ ఇట్ లైక్ ఎక్స్పాండెడ్ అండ్ కొలాప్స్డ్, అండ్ అందులో ఉన్న రికార్డ్స్ కి ఎలా ఎక్స్పాండ్ కొలాప్స్, ఇవన్నీ చేస్తాం. We'll come to know. Got it. Right. So any more doubts, anyone? Yeah, Chandra. So actually a version installation ki prefer chesaru? So currently we are going with 8.7. Okay, 8.7 యూస్ చేస్తూ ఉంటాం. సో మోర్ ఆర్ లెస్ 8.x ఏదైనా పర్లేదు. మీరు కూడా నాతో పాటు ఫాలో అవ్వాలి స్క్రిప్ట్. యా. సో 8.7 మీరు వాట్ ఎవర్ వీ డిస్కస్ ఇన్ ద క్లాస్ అది మీ లెవెల్కి వచ్చి చెప్తాం కాబట్టి మీరు బ్లైండ్గా స్ట్రిక్ట్గా ఫాలో అయితే సరిపోతుంది. సో మన క్లాస్లో 8.7 చేసి మేబీ మీరు 8.5 ఇన్స్టాల్ చేసుకుంటే ఆ మినిమల్ చేంజెస్ దగ్గర కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. సో అందుకనే ఐ స్ట్రాంగ్లీ ఆస్క్ యూ టు ఫాలో బ్లైండ్లీ. తర్వాత 1 month ఆర్ 2 months తర్వాత ఇంకా మీకు థింగ్స్ కంట్రోల్లోకి వచ్చేస్తాయి కాబట్టి అప్పుడు ఏదైనా చేసుకోవచ్చు. ఓకే,
ఓకే. అండ్ ఈ Got it? POCs ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? అంటే డెమో క్లాసెస్ అయిపోయిన తర్వాతనా? లేకపోతే డే సో 1 టుమారో నుంచి? ఆల్సో విల్ బీ హ్యావింగ్ వన్ మోర్ డెమో, దట్ ఈస్ లైక్ ప్రాజెక్ట్ ఏముంటుందని చూపిస్తాను. ఆ నెక్స్ట్ డే నుంచి కంప్లీట్గా జీరో నుంచి చేస్తూ ఉంటాం. సో దట్ క్లాస్ ఐ టాక్ అబౌట్ లిటిల్ హౌ టు ఇన్స్టాల్, అండ్ అక్కడి నుంచి హౌ టు బిల్డ్ ఎవ్రీథింగ్. డే 1 మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, మీ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది. సో రెగ్యులర్ డిస్కషన్ మొత్తం ఫ్రమ్ డే ఆఫ్టర్ టుమారో ఇట్ విల్ స్టార్ట్. ఓకే. ఓకే. అండ్ ఇంకొకటి మన స్క్రీన్‌లో ఎవ్రీ స్క్రీన్‌లో సేవ్, క్యాన్సిల్, సబ్మిట్ అని ఉంది కదా! సో వాటిని కస్టమైజ్ చేసుకోవచ్చా? లేకపోతే చేసుకోవచ్చు, మ్యాండేటరీగా అవే చేసుకోవచ్చు. ఉంది? సో మ్యాండేటరీగా బటన్స్ అయితే అవే ఉంటాయి. సో ఎందుకంటే ఇఫ్ ఐ ఓకే. క్లిక్ ఆన్ దట్ సబ్మిట్ బటన్, జనరల్గా ఆ స్క్రీన్లో ఉన్న డేటా మొత్తం ఫస్ట్ టేబుల్లో స్టోర్ అవ్వాలి అంటే, సో పెగా వాళ్ళు దాన్ని ఇంటర్నల్గా అంటే ఎగ్జిస్టింగ్గా ఇచ్చేస్తారు. సో ఆ బటన్ ఓకే. క్లిక్ చేస్తే ఎస్క్యూఎల్ క్వైరీ ఎగ్జిక్యూట్ అవ్వటం, అండ్ డేటా సో అండ్ సో పర్టికులర్ టేబుల్లోకి స్టోర్ అవ్వటం. ఇదంతా మీరు కస్టమైజేషన్ అంటే, సో యూ కెన్ జస్ట్ కస్టమైజ్ దట్ సైజ్, కలర్ అండ్ అలైన్మెంట్. అది మధ్యలో కావాలా ఆర్ ఆరెంజ్ కలర్లో కావాలా, సో అది బిగ్గర్ సైజ్, ఇదే చేయగలుగుతారు. కానీ సో అది రిమూవ్ చేసి నాకు ఓన్గా కావాల్సిన బటన్ పెట్టుకుంటాను అంటే, ఆన్ క్లిక్ ఆఫ్ దట్ లాజిక్ అంతా మళ్ళీ మీరు ఇంప్లిమెంట్ చేయాలంటే అది ఎంత కష్టం అది, అవునా. ఓకే. కస్టమైజేషన్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూఐ, యూజర్ ఇంటర్ఫేస్ వరకే చేస్తాం. బ్యాక్ అండ్ ఫంక్షనాలిటీ అంతా మీరు చేయాలంటే జావా డెవలప్మెంట్ తెలియాల్సి వస్తుంది, మనకు అంత అవసరం లేదు కదా. గాట్ ఇట్. ఓకే. సో అండ్ ఈ లాంగ్వేజ్ చేంజెస్ అంటే ఫస్ట్ స్క్రీన్‌లో బేసిక్ డీటెయిల్స్‌లో ఇప్పుడు నేమ్ ఇస్తే చంద్ర అని ఇస్తే దాంట్లో మళ్ళీ ఇంకొక లాంగ్వేజ్ చేంజ్ అయ్యి మన తెలుగులో గాని, హిందీలో గాని సో అలా లోకలైజేషన్ అనేది కూడా పాసిబులే, దానికి సెపరేట్ ఏపీఎస్ లాగా ఇంటిగ్రేట్ చేస్తూ ఉండాలి. సో మోస్ట్లీ 99% మీ రిక్వైర్మెంట్ ఏదైనా పాసిబుల్ అవుతుంది. సో అవుట్ ఆఫ్ విచ్ 90% వరకు ఆటోమేషన్ ఉంటుంది. ఎక్స్ట్రా థింగ్స్కి మాత్రం మీరు లిటిల్ కస్టమైజేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, కస్టమైజేషన్కి కూడా యాజ్ ఐ టోల్డ్ ఒక ఎస్ఆర్ రైస్ చేసి చేసుకోవాల్సి వస్తుంది. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. పాసిబుల్. థ్యాంక్ యూ. ఓకే, సార్ క్లియర్ ఎవరు? చెప్పండి. సార్ ఎస్టర్డే క్లాస్ లో చెప్పారు కదా సర్టిఫికేషన్ అని, అది కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుందా సార్, అది కోర్స్ అయ్యాక? సో మీరు ఎవ్రీ నేర్చుకున్న తర్వాత ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా, సో 3 years ఆర్ 2 years ఎంత చెప్పినా, సో వాట్ ఈస్ ద ప్రూఫ్ అంటే ఏంటి, సర్టిఫికేషనే కదా. సో సర్టిఫికేషన్ చేశారా లేదా, యా సో సార్. చేయలేదు అంటే మీరు వర్కింగ్ అనేది ఎలా అనిపిస్తుంది వాళ్ళకి. అండ్ దట్ టు సర్టిఫికేషన్ యా సార్. చేసింది కూడా ఎప్పుడు చేశారు, నిన్న మొన్న అంటే, సో 2 years నుంచి వర్కింగ్ వాళ్ళు నిన్న ఎందుకు చేశారు, హౌ డిడ్ యువర్ క్లయింట్ యాక్సెప్ట్ దట్, ఇలా అడిగితే ఏం చేస్తారు మీరు. సో అందుకనే సర్టిఫికేషన్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేసుకోవాలి, అండ్ ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ మ్యాండేటరీ అది. సో జస్ట్ 1 or 2 కంపెనీస్ ఏమన్నా లేకపోయినా పర్లేదు అంటాయేమో, కానీ మోర్ ఆర్ లెస్ అవుట్ ఆఫ్ 100 99 వరకు అడుగుతూనే ఉంటాయి సర్టిఫికేషన్స్ అనేవి. ఓకే. సార్ ఇప్పుడు మనం సర్టిఫికేషన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 3 months అయిపోయింది కోర్సు, నెక్స్ట్ ఒక 2 months 1 month ఆఫ్టర్ అప్పుడు ఇంటర్వ్యూ అటెండ్ అవుతాం కదా సార్. ఒకవేళ అది వాళ్ళు ఇప్పుడు మీ సర్టిఫికేషన్ ఎప్పుడైంది అని అంటే అప్పుడు 3 months అట్లా అంటే ఏం ప్రాబ్లం ఉండదా? సో దట్ డిపెండ్స్ అపాన్, ఎస్టర్డే చెప్పాను కదా, సర్టిఫికేషన్ రిలేటెడ్ థింగ్స్ మేనేజ్ చేయడం అనేది ఉండదు జనరల్గా. సో ఎడిషనల్ రిలేటెడ్ సర్టిఫికేషన్ డిస్కషన్ అయితే ప్లీజ్ ఫీల్ టు కాల్ మీ పర్సనల్లీ. ఓకే, సర్టిఫికేషన్ రిలేటెడ్ థింగ్స్ ఎలా చేయాలి ఏంటి, ఎలా మ్యానిపులేషన్స్, ఇవన్నీ పర్సనల్ కాల్ చేయండి. సో దేర్ ఐ కెన్ గైడ్ యూ. సర్టిఫికేషన్ ఈ ఫార్ములా మాట్లాడాలి. ఓకే, థ్యాంక్ యూ. షూర్ షూర్. ఇయర్ వన్ క్లియర్ రైట్? చంద్ర గారు, కనెక్ట్ సోప్, కనెక్ట్ రెక్స్ట్ ఇవన్నీ రియల్ టైమ్ లో కవర్ అవుతాయా? లైక్ ఏపీ ఇంటిగ్రేషన్స్. We'll be working on integrations, that is like connectors, connect soap, service test, service soap. Okay, so real time లో ఎలా డిజిటల్ క్యూ ప్రాసెసర్స్ కూడా కవర్ అవుతాయా రియల్ టైమ్ లో? చేస్తాం. ఓకే, లైక్ జాబ్ షెడ్యూలర్స్ కా? 2 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉన్నాయా సార్ ఇప్పుడు ఓపెనింగ్స్ కాల్స్ వస్తున్నాయా? సో దట్ డిపెండ్స్ బేస్డ్ ఆన్ ద రెసిషన్ ఫేస్. చాలా వరకు జాబ్స్ అయితే లెస్గానే వస్తున్నాయి. ఓకే, మేబీ ఫర్ నెక్స్ట్ 3 to 4 months ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో దట్ డిపెండ్స్ అగైన్. ఓకే, సో కంపెనీ రిక్వైర్మెంట్ బట్టి, సో కంపెనీ వాళ్ళు డిపెండ్స్, దానికి యుఎస్ నుంచి వస్తున్న ప్రాబ్లం కదా ఇది, సో అక్కడ ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. ఓకే, సో దట్ డిపెండ్స్. ఆఫ్టర్ 3 or 4 months థింగ్స్ మే గెట్ బెటర్ అనేది ఇప్పుడు థింకింగ్ అంతే. ఫ్రెషర్స్ కి గానీ అప్పుడు ఓపెనింగ్స్ పెరుగుతాయి సార్ రెసిషన్ వాట్ ఎవర్. సో ఒకసారి రెసిషన్ ఫేస్ పోతే,
సో ప్రాజెక్ట్స్ ఇంక్రీజ్ అవుతాయి, అండ్ ప్రాజెక్ట్స్ ఇంక్రీజ్ అయితే ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఫ్రెషర్ జాబ్స్. సో ఎందుకంటే బల్క్లో ఫ్రెషర్స్గా తీసుకుని వాళ్ళని ఇంటర్నల్గా ట్రైన్ చేసుకొని వాళ్ళు వాళ్ళ కంపెనీకి ఎక్స్పీరియన్స్డ్గా చూపించుకుందామనే జనరల్గా ఉంటుంది అనమాట ప్లాన్. ఓకే, సో అప్పుడు ఫ్రెషర్ ఓపెనింగ్స్ కూడా పెరుగుతాయి, యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ కూడా పెరుగుతాయి. అది వెన్ అనేది ఎగ్జాక్ట్ డేట్ కంపెనీ వాళ్ళు అసలు ఎవరు చెప్పలేరు. ఓకే, జావాకి ఫ్రెషర్స్ ఎక్కువ ఉంటుంది సార్ ఓపెనింగ్స్. జావా అనేది కాదు. సో ఇట్ ఈస్ నాట్ లైక్ పెగా గెటింగ్ ఎఫెక్టెడ్ టుడే. రిసెషన్ అంటే ఏంటి, కంప్లీట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇన్ దట్ టెస్టింగ్ అయినా, జావా అయినా, పెగా అయినా, సేల్స్ ఫోర్స్ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కొంచెం డల్ ఫేజ్ నడుస్తుంది. అండ్ నెక్స్ట్ ఫ్యూ డేస్ తర్వాత ఎవ్రీథింగ్ ఓపెన్ అవుతుంది. సో ఇట్ మైట్ బి ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్, ఎవ్రీథింగ్. ఓకే, okay, so hope everyone is clear. So tomorrow also everyone please join with the same meeting link, and offline also please come. Okay, so we'll meet tomorrow. Okay, I'm closing this session. Thank you. Thank you. Thank you. Cool.